భాగవతం శ్రీ భాగవతం ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరం కలిసి కొన్ని శ్లోకాలు చెప్దాం. మేము చెప్తూ ఉంటాం, అందరం కలిసి అందాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. మనోరథో మదీయోయం సఫలః సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద. ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు. నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి తు ద్వాదశ ఏవ భాతి. తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం. అపార సంసార సముద్రసేతుం
భజామహే భాగవతస్వరూపం. శ్రీకృష్ణశరణం మమ, శ్రీకృష్ణశరణం మమ, శ్రీకృష్ణశరణం మమ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై లక్ష్మీనారాయణ జై జై జై. జై బదరీనారాయణ జై జై జై. జై ముక్తినారాయణ జై జై జై. జై జై జై. జై జై జై. జై జై జై. बोल लक्ष्मी नारायण भगवान की, राधा कृष्ण भगवान की, सीतारामचंद्र स्वामी महाराज की, रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की. जय श्रीमन्नारायण. भगवद बंधुलारा, श्रीमद् भागवतम साक्षाత్తు కృష్ణ స్వరూపం అంటారు. కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఈ కలియుగంలో మరి మానవుల పరిస్థితి ఏమిటి అని ఉద్ధవుడు అడిగితే, నాయనా నేను భాగవతం అనే స్వరూపంతో నేను అవతరిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందువల్ల కృష్ణుని మూర్తి ఎంతో, భాగవత కోశం మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు కృష్ణుడు ఉన్నట్టే. మరి అవయవాలు దీంట్లో 12 స్కంధాలు ఉన్నాయి. ఆ 12 స్కంధాలు స్వామి యొక్క శరీరంలోని అవయవాలు. మనం అదే ప్రార్థన చేసాం ఇందాక. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ, 1, 2 స్కంధాలు పరమాత్మ యొక్క 2 పాదాలు. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు, ఊరు అంటే తొడలు. స్వామి యొక్క 3, 4 స్కంధాలు తొడలు అన్నమాట. మరి 5వ స్కంధం నాభి. ఆ తర్వాత 7, 8 స్కంధాలు దోర్యుగళం అంటే బాహువులు. తర్వాత 9వది కంఠస్థు రాజన్ నవమో యదీయో, స్వామి కంఠం 9వది. ఇక 10వ స్కంధం వచ్చి దశమ స్కంధం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అవతార లీలలన్నీ చెప్పేది. ఆ స్వామి వివాహము అన్ని ఘట్టాలని చాలా మధురంగా ఉంటుంది కనుక కృష్ణ పరమాత్మ యొక్క శరీరంలో అన్నీ మధురాలే. మధురాధిపతే అఖిలం మధురం అంటాం కదా. ఆ స్వామి యొక్క వదనార విందం 10వ స్కంధం అన్నమాట. అందువల్ల ముఖం అంటే నోరు అని అర్థం. అది 10వ స్కంధం అంటారు. 11వ స్కంధం యస్య లలాట పట్టం, దీన్ని లలాటము అంటారు. కృష్ణ పరమాత్మ యొక్క లలాటం 11వ స్కంధం. శిరోపితు 12 ఏవ భాతి, 12వ స్కంధం శిరస్సు. ఇప్పుడు మనకి మొత్తం శరీరం అంతా వచ్చిందా లేదా? అందుకే కృష్ణస్య వాంగ్మయీ మూర్తి అంటారు. కృష్ణ పరమాత్మ యొక్క వాంగ్మయం అంతా, ఆయన చరిత్ర అంతా మనకి భాగవత గ్రంథంగా వచ్చింది. ఆ భాగవతం అంతా కలిపితే ఆయన శరీరము, ఆయన దివ్యమంగళ విగ్రహము అంటారు. ఏం చేస్తుంది ఈ గ్రంథం? తం ఆదిదేవం కరుణానిధానం, ఇందాక చెప్పుకున్నాం కదా, శ్లోకం అందరితో చెప్పించాం. కరుణకి ఆలవాలమైన వాడు, కరుణంతా ఆయనలోనే ఉంది.
ఎవరికి ఏ కష్టం వచ్చినా చూస్తే తట్టుకోలేడు. అలాంటి స్వామి మన కోసం ఒక అవతారాన్ని స్వీకరించాడు. ఏమిటా అవతారం? గ్రంథ రూపంలోకి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? అపార సంసార సముద్ర సేతుం, ఈ సంసారమని ఈ సముద్రానికి మొత్తానికి ఆయన సేతు అయ్యాడు. సేతువు అంటే బ్రిడ్జ్ అన్నమాట. సి బంధనే అని సంస్కృతంలో ఒక ధాతువు. నీటిని బంధించి నీరు పైకి రాకుండా చేసేదేదో దానికి సేతువు అని అర్థం. అలాంటి సేతు నిర్మాణం ఎలా అయితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి ఉపకరిస్తుందో, ఈ భాగవతం మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుస్తుందన్నమాట. అలాంటి గొప్ప గ్రంథం అన్నమాట. ఇప్పటి వరకు మనం 3 స్కంధాలు దాదాపు మనం చూసాం. మొట్టమొదటి స్కంధంలో పరీక్ష నరేంద్ర యొక్క ప్రాయోపవేశ ఘట్టం దాకా మనం చెప్పుకొని, ఆయన ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటే చనిపోయే వ్యక్తికి ఉత్తమ గతి కలుగుతుంది అని అడిగితే అంతవరకు అధికారి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకున్నాం. రెండవ స్కంధంలో అతను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఏం స్మరించాలి పోయేవాడు, ఏం చేయాలి అనే దానికి ఆయన ఉత్తరం చెప్పాడు. శ్రీ శుకుల వారిని ఆయన హరిస్మరణకి మించింది ఇంకోటి లేదు అని ఆ హరిస్మరణ చెప్తూ, ఆ హరిస్మరణ మొత్తం భాగవత రూపంలో ఉంది. భాగవత కథ వింటే చాలు మనిషి పునీతుడవుతాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత భాగవతం మహాపురాణానికి ఉండే 10 రహస్యాల్ని చెప్పాడు. ఆ 10 రహస్యాలు మన సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ మనం అని చెప్పుకున్నాం. సర్గము, విసర్గము, స్థానం, పోషణము, ఊతయ, వంశాను, ఈశాను కథ, ఇవన్నీ చెప్పాం కదా 10. ఆ 10 లక్షణాలు ఉంటే దాన్ని భాగవత మహాపురాణం అంటారు. మహాపురాణానికి లక్షణాలు అన్నమాట. అవన్నీ చెప్పాడు. ఆ తర్వాత దశవిధ సృష్టిని చెప్పాడు. అది అయిపోయింది. రెండవ స్కంధం పూర్తయింది. ఇక మూడవ స్కంధంలో విదురుడు మైత్రేయుడు ఇద్దరు కలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ స్కంధంలో ఏముందని తెలిస్తే చాలు. విదురుడు మైత్రేయుడు. మైత్రేయుడు అనే ఆయన చాలా గొప్ప ఆయన. కృష్ణ పరమాత్మ అంటే అమితమైన ప్రేమ. కృష్ణుడు వైకుంఠానికి వెళ్లే ముందు కలిసిన వ్యక్తి ఈయన కూడా. కృష్ణుడితో ఎవరు కలిశారు అప్పుడు? ఉద్ధవుడు కలిశాడు. ఉద్ధవుడితో పాటు కలిసిన ఆయన ఎవరు? మైత్రేయ మహర్షి. గుర్తుపెట్టుకోవాలి. బయటవి బోళ్ళన్ని పోచుకోలు కబుర్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుడి గురించి గుర్తుపెట్టుకునే స్థితి మనకు ఉండదు. కృష్ణుని చివరిలో కలిసిన వ్యక్తులు ఎవరెవరు? మైత్రేయుడు, ఉద్ధవుడు. వీళ్ళిద్దరికీ క్రియాయోగాన్ని పరమాత్మ చెప్పాడు. ఎలా ఆరాధన చేయాలి, ఎలా ఏమిటి, మనిషి ఉన్నత స్థాయికి చేరాలంటే ఏం చేయాలో అన్నీ చెప్పాడనమాట. అప్పుడు మైత్రేయుడికి చెప్పేట, మైత్రేయ నీ దగ్గరికి విదురుడని ఒక గొప్ప మహానుభావుడు వస్తాడు. ఆయనకి నేను నీకేం చెప్పానో దాన్నంతా యథార్థంగా చెప్పన్నాడు. సరే అన్నాడు. ఈ మైత్రేయుడు విదురుడు కలిసిన తర్వాత విదురుడు ప్రార్థిస్తాడు, నాయనా నాకు కృష్ణుడు చెప్పిన ఆ తత్వాన్ని ఉపదేశించు అంటే ఆ సృష్టి రహస్యాలన్నీ చెప్తాడు. సృష్టి అసలు ఎలా జరిగింది, తామస సృష్టి, రాజస సృష్టి, సాత్విక సృష్టి అని సృష్టిలో ఉన్నటువంటి రకాలన్నింటినీ చెప్పాడు. బ్రహ్మగారు ఎలా ఎలా చేశాడు మీకు చెప్పాం కదా. ఒక పక్క అసురులు పుట్టారు, ఒక పక్క రాక్షసులు పుట్టారు, యక్షులు పుట్టారు. ఎలా ఎలా ఆయన సృజిస్తే ఎవరెవరు పుట్టారో మనం తెలుసుకున్నాం. ఆ సృష్టి అయిన తర్వాత ఇలా కాదు మానవ సృష్టి చేయాలి. అంతకుముందు సంకల్పంతో సృష్టి చేశారు. ఎవడైనా సరే సంతానం కలగాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు సంకల్పం చేసుకుంటే పిల్లలు పుట్టేసేవారు. ఇలా కాదు, ఇలా సంతానం అవ్వడం లేదని, ఇంకా ఎక్కువ సంతానం కలగడానికని ఆయన ఇంకో క్రమాన్ని ప్రవేశపెట్టాడు. మొట్టమొదటగా దంపతులను ఇద్దరిని సృజించాడు, తన శరీరాన్ని 2గా చేసుకుని. వాళ్ళకే పేర్లు ఏం చెప్పాము? స్వయంభవ మనువు, శతరూప అని 2 దంపతులు. వాళ్ళిద్దరికీ సంతానం కలగాలి అంటే ప్రజలందరినీ ఎక్కడ పెట్టి పోషించాలా? భూమి లేదు కదా అనగానే వరాహస్వామి వచ్చాడు. ఆ వరాహస్వామి అవతారం బ్రహ్మగారి నాసాపుటం నుంచి వచ్చాడు వరాహస్వామి. బ్రహ్మగారి ముక్కులోంచి అలా వచ్చేసట, చిన్నది వచ్చింది. ఆ చిన్న ఆవగింజంతది భువన భాండాలంతా పెద్ద ఆయన పడిపోయాడు. నీళ్ళల్లో పడి సముద్రం నుంచి భూమిని వెతికి పైకి తీసాడనమాట. అలా వరాహ అవతారం. ఆ సమయంలో హిరణ్యాక్షవధ వీటన్నిటినీ చెప్తూ ఆ తర్వాత భూమిని పైన పెట్టిన తర్వాత స్వయంభవమను యొక్క కుమార్తెలలో మనం చెప్పుకున్నాం ఆకూతి, ప్రసూతి, దేవహూతి.
ఆ దేవహూతిని ఇచ్చి కర్దముడనే ప్రజాపతికి వివాహం చేశాడు. ఆ కర్దమ ప్రజాపతి ఆవిడతో సంతానం అయ్యేదాకా ఉంటా అన్నాడు. 9 మందిని కన్నాడు. 9 మంది ఋషులకి బ్రహ్మగారు ఇచ్చాడు వివాహం చేయడానికి. ఎందుకంటే బ్రహ్మ సంతానమే వాళ్ళంతా. మరీచి, వశిష్ఠుడు మొదలైన ఋషులంతా వాళ్ళంతా 9 మందిని చేసుకున్నారు. ఇంకా దేవహూతికి ఇంకో పిల్లవాడు కూడా వచ్చాడు. ఆయనకే పేరు కపిలుడు. సాక్షాత్తు మహావిష్ణువు ఆయన. ఆ మహానుభావుడు సాంఖ్యయోగము అనే దాని లోకంలో ప్రవర్తింపజేశాడు. తల్లికి ఆత్మవిద్యని ప్రబోధించాడు. తల్లి అడిగింది, ఏం చేస్తే నేను బాగుపడతా? ఆడవాళ్ళని వాళ్ళు ఏం చేయాలి అంటే, భక్తి కంటే గొప్పది లేదమ్మా. భక్తి ఎవడుకుంటే వాడు ఉత్తముడవుతాడు. సంఘవర్జనం చేయాలి. ఎవరితో పడితే వాడితో కూర్చుని ఏదో సుత్తి వేసే కంటే భగవంతుడిని చక్కగా స్మరించడం మంచిది. ఆత్మోజ్జీవనం చేసుకునే పనులు ఏమిటి అనేవి కపిలుడు చెప్పి తల్లికి ప్రాణాయామాది యోగాలన్నింటినీ చెప్పాడు. చెప్పి కపిలుడు తల్లి దగ్గర ఆజ్ఞ తీసుకుని వెళ్ళిపోతాడు. తల్లి కూడా కపిలుడు చెప్పినటువంటి ఆ ప్రకారంగా ఈ జీవుడు ఎన్ని మార్గాల్లో వెళ్తాడో పొద్దున్న తెలుసుకున్నాం మనందరం. అర్చిరాది గతి. ఆ గతిలో వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ రాడు. అది రోజు మనం భావించాలి. పొద్దున్న లేవగానే ప్రాతస్మరణీయం చేసుకుంటాం. ఈ జీవుడు ఎలా వెళ్ళాలనేది రోజు అనుకోవాలి. మీకు చెప్తా, ఒకసారి వినండి. ఈ హృదయంలో జీవుడు ఉంటాడు. పద్మకోశ ప్రతీకాశకం హృదయంచాప్యధోముఖం అంటారు కదా. హృదయానికి అధోముఖంగా ఒక పద్మం ఉంటుందట. ఆ పద్మంలో భగవంతుడు ఉంటాడు. అక్కడ అమ్మవారితో పాటు పెరుమాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా అక్కడే ఉంటాం. కానీ అక్కడున్న మనం మనకి పరమాత్మ పక్కనే ఉన్నా తెలియట్లేదు. ఇలా ఉన్న మనకి ఉత్తమగతి రావాలంటే పొద్దున్నే లేవగానే ఒకసారి తలుచుకోవాలండి. అర్చిరాది గమనం. ఈ హృదయం నుంచి పరమాత్మ యొక్క కృప కలిగితే ఇక్కడి నుంచి ఒక తెల్ల దారి కనపడుతుందట. 101 నాడులు ఉంటాయట హృదయం దగ్గర నుంచి. ఇలా వెళ్ళి వెనక నుంచి ఈ సహస్రారం దగ్గరకు వచ్చి దాన్ని భేదించుకుని అక్కడి నుంచి మనం అర్చిరాది తెల్ల దారి కనపడుతుంది. దాని నుంచి బయలుదేరి వెళ్తుంటే దిన పూర్వపక్ష షుడదం అబ్ద ఇలా మొత్తం చెప్తారంటే ఒక రోజు, ఆ తర్వాత పక్షం, మాసం, అలాగే ఉత్తరాయణం, తర్వాత సంవత్సరం, ఇలా లోకాలన్నీ దాటుతాడు. ఈ లోకాలన్నీ దాటి చంద్రమండలం దాటి ఆ పైన ఇంద్రలోకాలన్నీ వరుణలోకాలన్నీ దాటి జీవుడు బ్రహ్మలోకం కూడా దాటి వెళ్తాడు. ఒక్కొక్క లోకం దగ్గర మనం వెళ్తుంటే ఆయా దేవతలంతా వచ్చి మనం అర్చిస్తారట. దీన్ని రోజు భావించాలి. ఇలా నేను వెళ్ళాను, ఇలా వెళ్తున్నాను, అలా వైకుంఠానికి వెళ్ళాను, ఆ పరమాత్మ దగ్గర కూర్చున్నాను, ఆ పరమాత్మ తన రూపానే నాకు ఇచ్చాడు, నేను కూడా శంఖచక్రధారి ఉన్నాను, ఆ పరమాత్మ కైంకర్యం చేస్తున్నాను, ఇలా రోజు భావించి అలా మళ్ళీ ఆ స్వామి శరీరాన్ని ఇచ్చాడు కదా, అట్నుంచి అక్కడే ఉంచేసుకుంటే మళ్ళీ రాము. ఒకవేళ కనుక మళ్ళీ వద్దా వెళ్ళు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఈ భూమి మీదకి నాకు కొత్త దేహాన్ని ఇచ్చాడు, ఆ దేహంలో నన్ను ప్రవేశింపజేశాడు, తాను అమ్మతో కూడి ఉన్నాడు, అలాంటి దేహంతో నేను ఆ పరమాత్మని అర్చిస్తూ కాలాన్ని గడుపుతాను. ఇలా మనం గనక భావిస్తే ఏ రోజుకి ఆ రోజు మంది గొప్ప దేహం అవుతుందా కాదా చెప్పండి? అవుతుందా కదా? ఏ రోజుకి ఆ రోజు ఇలా చేస్తే ఎంత శక్తి మనకి వస్తుందో ఆలోచించండి. దైవీ శక్తి మనలో పెరగాలి. మనలో ఆసురీ శక్తి ఎక్కువ పెంచుకుంటున్నాం. అమ్మో నాకేమవుతుందో, నేను పోతానేమో, నాకు ఇదేమో అని చెడు భావనలు ఎప్పుడు చేయకండి. ఎప్పుడు ఒక చెడు కళ వచ్చిందంటే నాకేం భయం, నా స్వామి హృదయంలో ఉండగా అని చెప్పగలిగే శక్తి ఎందుకు లేదు మనకి? అంటే దేవుడి కంటే మనం నెగిటివ్ థింకింగ్నే ఎక్కువ మనం నమ్ముతున్నామా, బిలీవ్ చేస్తున్నామా? దేన్ని ఎక్కువ మనం భావించాలి? దేవుడు శక్తివంతుడా, పరమాత్మ శక్తివంతుడా? ఆలోచించండి. రాత్రి అయింది, కరెంటు లేదు, అంత చీకటి అలమరించేసింది, మొత్తం అంతా చీకటే. అంత దట్టమైన చీకటి ఒక చిన్న దీపంతో పోతుందా లేదా? చిన్న దీపం, సూర్యుడు దాకా వద్దు, మనకి ఊరంతా అక్కర్లేదు, మనం ఉన్న ప్రదేశంలో ఏ వస్తువులు ఉన్నాయో తెలిస్తే చాలు కదా. ప్రపంచమంతా తెలియడానికి ఇంత పెద్ద నువ్వు వెలిగించక్కర్లా. పొద్దున్నైతే సూర్యుడు వస్తాడు, లోకమంతా కనపడుతుంది. కానీ నీ ప్రదేశం దగ్గర నువ్వు ఒక చిన్న దీపం వెలిగిస్తే అయిపోవట్లా. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నువ్వేం బెంగపడకరా నాయనా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్న మంచి పని చెయ్యి, చిన్న చెయ్యి చాలు. అంత చిన్న పని మంచి చేసినా నువ్వు మహాభయాల నుంచి నువ్వు రక్షించబడతావు. ఏ భయము నిన్నేం చేయలేదు
అయితే సరేనండి, నేను చిన్న పని చేస్తా అనుకో, నీ శక్తికి తగ్గట్టు చెయ్యి. నీ శక్తి బాగా ఉంది, మంచి పని చెయ్యి. శక్తి లేదు, ఉన్నంతలో చెయ్యి. మనకి పురాణాలు అద్భుతంగా చెప్తున్నాయండి. ఇళ్లల్లో ఎవరైనా పరంపదిస్తే శ్రాద్ధ కర్మలు చేస్తారా చేయరా? శ్రాద్ధం చేసేటప్పుడు నీ దగ్గర బాగా ఉందనుకో, బియ్యం పెట్టి ఒక టమాటా ఒక బెండకాయ ఇస్తే వాడు ఏం తింటాడు అర్చకుడు? ఇంట్లో నిజంగా ఒక నలుగురు తినాలి అంటే ఎంత సామాను అవసరం అవుతుందో అంత చక్కగా ఇస్తేది మంచిది తప్ప, అంతేగాని ఏదో లేనివాళ్ళలాగా మనకేదో అసలు డబ్బులు లేవు అన్నట్టు మనం చూసేవాడు. మా చిన్నప్పుడు గుళ్ళల్లో ఇస్తుండేవారు, బియ్యం పోసేవారు, 2 బెండకాయలు, ఒక టమాటా, ఇంత ఉప్పు. ఎందుకంటే దరిద్రం పోవాలి కదా, ఎక్కడికి పోదండి. కుబుద్ధితో ఇస్తే దరిద్రం 100 రెట్లే మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. నూనె ప్యాకెట్లు ఇలా ఇస్తే పోతుందా? తప్పు కదా, అలా చేయకూడదు. నిజంగా మనకు అనిపించాలి, సంతృప్తిగా అర్చకుడు తినాలి, లేదో బ్రాహ్మడికి ఇచ్చారు సంతృప్తిగా తినాలి, ఇవ్వండి. సంవత్సరానికి ఒకసారి శక్తి ఉంటే. శక్తి లేదనుకోండి, దానికి ప్రత్యామ్నాయం చెప్పారు. నీకు శక్తి లేకపోతే 4 పళ్ళు తీసుకెళ్ళి ఇవ్వు. పళ్ళు కూడా కొనడానికి వీలు లేకపోతే దేవుడికి నీళ్లు చూపించి వదిలిపెట్టు, ఆ పితృదేవతలను తలుచుకొని. ఆ నీళ్లు వదిలిపెట్టడానికి కూడా డబ్బు లేకపోతే కన్నీళ్లు వదిలిపెట్టమన్నాడండి దేవుడు. ఎంత గొప్పవాడో చూడండి. అపరాహ్నంలో మధ్యాహ్నం పూట మీ పితృదేవతను తలుచుకొని, తండ్రి నా దగ్గర ఏం లేదు, నేనేం ఇవ్వలేకపోతున్నాను అని కన్నీళ్లు కారిస్తే పితృదేవతలకి బాగా ఉన్న కోటీశ్వరుడు హోమాలు చేసి శ్రాద్ధకర్మ ఎంత బాగా చేస్తాడో అంత ఫలం వచ్చేస్తుంటాడు. పితృదేవతలు అక్షయమైనటువంటి సంపదలను ఇస్తాడట, భగవంతుడు కూడా ఇస్తాడు. ఏ పూజామని అప్పులు చేసి చేయమనలేదండి, చెప్పారా? నీ దగ్గర శక్తి లేదు, వదిలేయి. కొండంత దేవుడికి కొండంత పెట్టాలనే ఉందండి. చాలామంది చెప్తుంటారు, అది తప్పు. దేవుడు ఎప్పుడు కూడాను నా పూజ చేయలేదు కనుక నిన్ను హింసిస్తా అనేవాడు కాదు. అల్ప సంతోషి అణ్వప్యుపహృతం ప్రేమణ అన్నారు కదా. చిన్న అణువు పెట్టు, ప్రేమతో పెట్టు, అది స్వీకరిస్తాడు. మనం ఇళ్లలో చేయట్లేదండి. మనం దోశలు ఇడ్లీలు అన్నీ బాగా మెక్కినా పాపం దేవుడికి 4 పటీ బెల్లం ముక్కలు పెడతారండి. పెట్టి అన్నం చపాయసం భక్ష్యం ఎంత బాగా చదువుతారండి. పటీ బెల్లాన్ని చూపించి, నాయన నీకు అన్నం పెడతా, పాయసం పెట్టా, ఇవే గారెలు అనుకో, ఇవే బూరెలు అనుకో అంటాం. పాపం అల్ప సంతోషి. ఇంట్లో ఉన్న దేవుడు పోన్లే, వాడు అలా అనుకోమన్నాడు కదా, అలాగే అనుకుంటానని ఆ పటీ బెల్లం తింటాడా, అది కూడా మనకే పెడతాడు ప్రసాదంగా. ఆరోగ్యం అయిపోగానే రారా ప్రసాదం తినరా, మళ్ళీ ఉంటే ఎక్కడ దేవుడు తింటాడో అని అందరికీ పనిచేస్తాం. కానీ ఆయన ఎప్పుడు అడగడండి, ఆయన తినడండి. ఆయన ఎలా స్వీకరిస్తాడు? భక్తుల నాలుక ద్వారా వాటిని గ్రహిస్తాడట స్వామి. అంతే తప్ప విగ్రహంలోంచి ఆం ఫట్ అని నాలుకని ఇలా లాగి దాన్ని మొత్తాన్ని లోపలికి తిండు. మనం లడ్డూలు పెడితే గడవచ్చుకుతుడు అని తిన్నట్టుగా తింటాడా? తింటే మనం పెడతామా? ఆయనే తెలివిగలవాడే. నేను తింటే వీళ్ళెవరు పెట్టరు, అందుకని నేను తినను, చూస్తాను. మరి ఎలా రుచి చూస్తావయ్యా, ఎలా తింటావు అంటే భక్తుల నాలుక ద్వారా వాళ్ళు రుచిని పొందుతూ ఉంటే నేను అలా ఆస్వాదిస్తా అంటాడు సర్వేశ్వరుడు. చూసారా పరమాత్మ ఎంత గొప్పవాడు. అందువల్ల ఎక్కడ ఏ విధానాలైనా, ఏ పూజల్లో అయినా ఎవరిని కష్టపెట్టాలని ఎక్కడ చెప్పారా? ఉన్నంతలో చేయండి, మన శక్తికి తగ్గట్టుగా చక్కగా చేయాలి. అలా ఎవరైతే పితృదేవతలను ఆరాధిస్తారో వాళ్ళకి అక్షయమైన శక్తిని ఇస్తా అని చెప్పాడు పరమాత్మ. అందువల్ల ఏ లోకాలకి ఎవరెవరు వెళ్తారు, ఎలా వెళ్తారు, ఏమిటి అనేది మొత్తం కపిలుడు తల్లికి చెప్తే ఆ తల్లి వాటన్నిటిని భావించింది, ఉత్తమమైన లోకాన్ని భావించి తపస్సు చేసి ఆవిడ వైకుంఠానికి వెళ్ళింది. అక్కడతో మనకి 3వ స్కంధం పూర్తయింది. ఇప్పుడు 4వ స్కంధం నుంచి మనం ఆరంభం చేసుకోబోతున్నాం. స్వయంభవ మనువు దగ్గర నుంచి మనకి ఆరంభం చేస్తున్నారు. స్వయంభవ మనువు ఎవరైనా అదే ఆయన ఎవరు? ఇందా చెప్పాక మీకు, మొన్న చెప్పా, నిన్న చెప్పా, ఈరోజు చెప్పా. ఏ రోజుకి ఆ రోజు స్కంధం ఆరంభించేటప్పుడు చెప్తున్నాను. బ్రహ్మగారి శరీరం 2గా అయినప్పుడు కుడివైపు ఉన్నటువంటి శరీరం ముక్క స్వయంభవ మనువయ్యాడు. ఆ పక్కన ఎడం పక్కన శరీరం శతరూప, ఇద్దరు భార్యాభర్తలు అయ్యారని చెప్పా కదా. వాళ్ళ సంతానం గురించి చెప్పాడు. ఇప్పుడు దాని గురించి చూస్తున్నాం. అందులో ఇప్పుడు ఒక ఆవిడ గురించి చెప్పేశారు. ఎవరావిడే? ఆయనకి 5గురు సంతానం.
2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి. అందులో ఆకూతి అనే ఆవిడ్ని రుచి అనే ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. ఇక ప్రసూతి అనే ఆవిడ్ని దక్షుడికి ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఆవిడ అయిపోయారు కదా. ఎవరు మధ్యలో ఆవిడే? దేవహూతి. కర్దముని వివాహం చేసుకుంది. ఆయనకి పుట్టిన కపిలుడు చక్కగా జ్ఞానోపదేశం చేశాడు. ఆ 9 మంది పిల్లల్ని ఇవిడి కంది. వాళ్ళ భర్తల పేర్లు కూడా పొద్దున్న చెప్పాను మీ అందరికి, ఇప్పుడు మళ్ళీ చెప్పను. ఆ 9 మందికి 3 మంది సంతానం కలిగారు. వీళ్ళ సంతతే ప్రపంచం అంతా నిండిపోయిందండి, అంత సంతతి. ఇప్పుడు దక్ష ప్రజాపతి అనే ఆయన ఈవిని పెళ్లి చేసుకున్నాడు కదా. ఎవరిని చేసుకున్నాడు? ప్రసూతి అనే ఆవిడ్ని. ఈ దక్షుడు ఓ ప్రజాపతి అన్నమాట. ఈ దక్షుని యొక్క కథ నుంచి మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఈ దక్ష ప్రజాపతి చాలా గొప్ప మహానుభావుడు. ఈయనకి బ్రహ్మగారు పదవి ఇచ్చాడు. చూడండి, పదవులు వచ్చాక మనిషికి కళ్ళు ఎక్కడికి పోతాయి? నెత్తి మీదకి వెళ్తాయి. ఈయనకి ఉన్నటువంటి సంతానంలో 16 మంది 13 మంది కన్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆవిడ సతీదేవి. ఆ సతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆవిడికే పేరు దాక్షాయిణి అని కూడా పేరు, దక్షుని కుమార్తె గనక. దశరథుని కుమారుడు దాశరథి అయినట్టుగా, విదేహరాజ కుమార్తె వైదేహి అయినట్లుగా దక్షుని కుమార్తె దాక్షాయణి అయిందనమాట. ఆ పేరు అలా వస్తుంది. ఇచ్చి పరమశివుడికి వివాహం చేశారు. ఒకసారి పెద్ద సభ జరిగింది. బ్రహ్మగారు, రుద్రుడు, మిగతా ప్రజాపతులు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. అలా కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి వచ్చేటండి ఎవరు? ఈ మహానుభావుడు దక్షుడు. ఆయన రాగానే బ్రహ్మపుత్రుడు కదా, అందరూ లేచి నిలబడ్డారు. అందులో ప్రజాపతి అయ్యే. అలాంటి ఆయన రాగానే పరమశివుడు లేవాల, బ్రహ్మగారు లేవాల. ఇంకా ఒళ్ళు మండింది. ఈయనకి కోపం వచ్చింది. ఆయనంటే మా నాన్న లేవాల, వీడు నాకు అల్లుడు కదా, అల్లుడు అయ్యి ఉండి నేను వచ్చినప్పుడు లేవాలా వద్దా? ఇంత గర్వమా అని ఇంకా ఎన్ని తిట్టాలో అని తిట్టడం ఆరంభించాడు. ఇలాంటి వాడికి అసలు అనవసరంగా నేను ఇచ్చాను మా అమ్మాయిని అని స్పర్ధ ఏర్పడింది. పరమశివుడిని అనకూడని మాటలన్నీ అన్నాడు. కానీ పరమశివుడు ఎంత గొప్పవాడంటే ఆయన అన్నీ తిడుతున్నా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ఏదో జపం చేసుకుంటున్నాడు, ఆ జపంలోనే ఉండిపోయాడు తప్ప ఏం పట్టించుకోలే. కానీ నంది చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన మొట్టమొదటి దాకా నంది అన్నీ వింటున్నాడు, ఒళ్ళు మండిపోతుంది నంది. కానీ దక్షుడు ఏమన్నాడంటే, చూడండి మీరంతా ఇలా చేశారు కనుక మీ శివభక్తులంతా కూడా అధర్మ ప్రవృత్తితో ఉండుగాక, మీరంతా ధర్మాన్ని తప్పుగాక అని శాపం పెట్టాట. వెంటనే నందికి కోపం వచ్చింది. ఒరేయ్ నీ తల ఎగిరిపోయి మేకతల వస్తుందిరా నీకని ఈయన శాపం పెట్టాడు. ఇలా ఒకళ్ళకొకళ్ళు శాపాలు పెట్టుకున్నారు. ఇలా శాపాలు పెట్టుకొని ఆఖరికి అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా భృగు వీళ్ళందరూ కూడా తల పైకి ఎగరేసి కళ్ళు కూడా ఎగరేసి అన్ని రకాల దుర్భాషలు ఆడారు. ఆ దుర్భాషల్లో శివభక్తులంతా కూడా ఆ శ్మశానాల్లో ఉన్న బూడిద రాసుకుని వాళ్ళంతా కూడా ధర్మం తప్పుతారన్నట్టుగా శాపాలు పెట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. అది చూడ్డానికి అసభ్యకరంగా ఉండి పరమశివుడికి అక్కడ ఉండదలుచుకోలే, లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడైనా సరే శివుణ్ణి చూసి నేర్చుకోవాల్సింది అదే. ఇద్దరి దగ్గర వాదన జరుగుతున్నప్పుడు అవతల వాడు రెచ్చిపోతుంటే మనం అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప వాడితో కూర్చుని వాదులాడితే ఏం ప్రయోజనం? ఆయన చక్కగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. దక్షుడి కన్నా ఉండాలి కదా బుద్ధి, ఎవరో ఒకరికి బుద్ధి ఉండాలి కదా, అది నేర్పాడు. ఎంత సంయమనం అండి, అది రావడం చాలా కష్టం. ఎదుటోడు మనని తిడుతూ ఉంటే ఒళ్ళు మండదు. అందులో మామగారు అన్నాడంటే అస్సలు ఊరుకోరు. మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తామనుకున్నామని పంపించేస్తారు. అటువంటిది ఆయన ఏం మాట్లాడలే, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది. చాలా బాధపడ్డారు అందరూ కూడాను. అయిన తర్వాత దక్షుడికి ఇంకాస్త పెద్ద పదవి ఇచ్చేటండి. ఇచ్చిన తర్వాత ఈయన ఒక పెద్ద యజ్ఞం పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ అధిపతిగా చేయడంతో ఇంకా గర్వం ఎక్కువైపోయి ఈయన ఒక యజ్ఞం చేయాలి అని సంకల్పించుకున్నాడు. దానికే
వాజపేయము అని పేరు. ఆ వాజపేయం అనే యజ్ఞం చేస్తూ అందరినీ ఆహ్వానించేట. శివుడికి ఒక శాపం కూడా పెట్టాడు దక్షుడు. ఏమని? నీకు యజ్ఞంలో హవిస్సు అనేది నీకు రాకుండా ఉండుగాక అని శాపం పెట్టాడు. అందువల్ల హవిస్సు పరమశివుడికి ఇవ్వడం అనేది లేకపోయింది. అప్పుడు అయిన తర్వాత సరే అయినా పట్టించుకోలేదు ఈయన. నాకు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, ఏం పర్వాలేదు అనుకున్నాడు. పరమశివుడు వెళ్ళిపోయాడు కదా. యజ్ఞం జరుగుతుంటే అందరికీ ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానం వచ్చింది. కానీ ఈయనకి మాత్రం ఆహ్వానం రాలే పరమశివుడికి. దాక్షాయణి చూసింది. చాలామంది విమానాల్లో వెళ్తున్నారు. వాళ్ళంతా మాట్లాడుకున్నట్ట, ఆహా దక్షుడు ఎంత బాగా చేస్తున్నారండి యజ్ఞం, ఉదయం పూట వెళ్ళి వచ్చేసే వాళ్ళంతా అనుకుంటున్నారట. మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాళ్ళు మళ్ళీ వెళ్తున్నారట. వెంటనే అడిగిందట భర్తని, నాథ దక్షుడు మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ యజ్ఞానికి ఒకసారి వెళ్దామా అంటే, అనాహూతో అధ్వరంగ చేద్ అని చెప్తారండి. పరమశివుడు వెళ్ళంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలండి. పిలిస్తే కానీ వెళ్ళకూడనివి కొన్ని ఉన్నాయండి. పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటాయి, పిలిస్తే తప్ప వెళ్ళకూడదు. పిలిచినా వెళ్ళకూడనివి కొన్ని ఉంటాయి, అవి మీ అందరికీ తెలుస్తుంది. అందువల్ల పిలిచినా వెళ్ళకూడనివి కొన్ని, పిలిస్తేనే వెళ్ళాల్సినవి కొన్ని, పిలవకపోయినా వెళ్ళాల్సినవి కొన్ని. అందువల్ల యజ్ఞం జరుగుతుంది, దేవుడి పూజ జరుగుతుంది అన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. ఇప్పుడు భాగవత సప్తాహం ఇక్కడ విజయలక్ష్మి గారు, తర్వాత సుబ్బారావు గారు, ఇంకో నలుగురు ఎవరో కలిసి పెట్టుకున్నారు. మీరు అందరూ కలిసి మీ అందరికీ బొట్టు పెట్టి పిలవకపోయినా వస్తున్నారా లేదా? మిమ్మల్ని పిలిచారా బొట్టు పెట్టి మీరు రండి అని? పిలవాలా? రోడ్డు మీద వెళ్ళి ఆయన ఎవరో చూశారు బోర్డు అక్కడ, అరే భాగవతం రా, వచ్చి కూర్చున్నాడు. ఎవరు పిలిచారు నేను నన్ను అడుగుతారా? అడగకూడదు, అడిగితే తప్పు. నన్ను పిలవనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలనుకోవడం ఇంకా తప్పు. ఎవరు చేస్తున్నా భగవంతుని కథ అయినప్పుడు వినడానికి వెళ్ళాలి. యజ్ఞమైనా అర్చనైనా ఎక్కడ మంచి కార్యక్రమం జరుగుతుందంటే తప్పకుండా వెళ్ళాలి. అందులో యజ్ఞం జరుగుతుంది కదా, మనం వెళ్దాము అని అంటే వెంటనే చెప్పేట ఆయన, దాక్షాయణి నీకు అన్నీ తెలుసును, అక్కడికి వెళ్తే లేనిపోని అవమానాలు పడాలి, దానికంటే వెళ్ళకపోవడమే సుఖం కదా అనగానే ఆవిడ బోరున రోధిస్తూనే ఉంది. అలా ఏడుస్తూ ఉన్నటువంటి ఆవిడ్ని వారించడం కష్టమైపోయింది. ఆవిడికి నేను వెళ్తా అందటండి. ఇంకా ఆగట్ల. పరమశివుడు అనుకున్నట్ట ఈ శోకంతో ఏడుపు చాలా చాలా ఆవేదన అండి, చాలా కష్టం అండి. మనస్సులో ఏదైనా భావన పెట్టుకున్నాం అనుకోండి, తెలియకుండా ఒక వేడి పుడుతుందా పుట్టదా, ఒక గందరగోళం చేసేస్తుంది. అది అగ్ని కంటే ప్రమాదం, శరీరాన్ని మొత్తాన్ని శుష్కింపజేసేస్తుంది. అందుకే మనస్సు ప్రశాంతంగా ఉండాలి తప్ప మనస్సును ఎప్పుడు కూడా ఉద్విగ్నం చేసుకోకూడదు, దాన్ని పాడు చేసుకోకూడదు. ఈయన అనుకున్నాడు, అయ్యో ఇక్కడ ఏడుస్తుంది, ఇంత మనసులో పెట్టుకుని వెక్కి ఏడుస్తుందట. వెళ్ళకపోయినా ఇక్కడ ప్రాణం పోయేలా ఉంది, వెళ్తే కూడా అదే జరుగుతుంది, ఏం చేయాలి అని మౌనంగా ఉన్నట్ట. ఆడవాళ్ళకి కోపం వస్తే ఉంటారు, నేను వెళ్తున్నా, ఏం చేసుకుంటూ చేసుకో అన్నట్టుగా నేను వెళ్తున్నా అని అడుగులు పెద్ద పెద్దగా వేసుకుంటూ వెళ్ళిపోతుందట. వెంటనే నంది ఆ భూతగణాలన్నీ పార్వతీదేవిని అనుసరించి ఆవిడకు ఒక వాహనాన్ని, నంది వాహనాన్ని ఇచ్చి పంపించారు. పరమశివుని ఆజ్ఞతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తల్లి ప్రసూతి, తోడబుట్టిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, అందరూ చూశారు కానీ ఆనందించారు. అయ్యో మన సోదరు వచ్చిందే అని. దక్షుడు ఇలా చూసేట, చూడగానే అందరూ వెనక్కి వెళ్ళిపోయారట. ఎందుకని? వెళ్ళకూడదు, పరమశివుడి భార్య కదా. అలా అందుకనేసరికి పాపం ఎవరు రాకపోతే ఆడు అలాగే నించుండిపోయింది. ఎవరు ఆదరించేవారు లేరు, పన్నీరు జల్లేవారు లేరు, భోజనం తిననేవారు, నీళ్ళు ఇచ్చేవారు ఎవ్వరు లేరు. అలా నించుండిపోయింది. ఈ లోపల దేవతలకు హవిస్సు ఇస్తున్నారట. ఆ దేవతలకు ఇచ్చే హవిస్సులో పరమశివుడి పేరు చెప్పలేదట. ఇంకా సతీదేవికి కోపం ఆగల. వెంటనే ఆవిడ చెప్పిందట, ఇదేమిటి ఇలాంటి పని చేస్తారు ఎవరైనా, ఆయన ఎంత గొప్పవాడు పరమశివుడు, అలాంటి ఎవరికైనా ఆపద కలిగితే వాళ్ళ ఆపదలను తొలగించేవాడు, అందరికీ మంగళాలు ఇస్తాడు కనుక ఆయన శివ అంటున్నారు. ఇలాంటి ఆయన్ని పట్టుకొని ఇంత దూషించడం, ఆయనకి యజ్ఞంలో హవ్యస్ ఇవ్వకపోవడం ఎంత తప్పు.
ఎవరైనా ఏదైనా కోరితే వాడి వల్ల ఏం ప్రమాదం వస్తుందని కూడా ఆలోచించకుండా వరాలు ఇస్తాడే బోళా శంకరుడే. అలాంటి ఆయన నువ్వు ఇలా చేసావు అని అనగానే అయినా దక్షుడే మాట్లాడలే. అసలు నీ సంబంధంతో నీకు పుత్రికగా పుట్టడం అనేదే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా నా భర్త నన్ను పలకరించాలంటే వెటకారంతో అంటుంటాడు, దాక్షాయిణి అంటాడు. అంటే ఏమిటి? దక్షుని కుమార్తె అని. ఎందుకని ఆయన పోలికలు వచ్చాయి నీకు కూడా అన్నట్టుగా. అందుకో నీ సంబంధంతో నాకు ఈ శరీరం వద్దు. అందులో నా భర్తని ఇంత నిందిస్తున్నప్పుడు నువ్విచ్చిన ఈ దేహం పనికిరాదు అని శివనిందని చేస్తున్నప్పుడు అవసరమైతే ఆ శరీరాన్ని దగ్ధం చేసుకోవాలి, లేదా అవతల వాడిని ఆపాలి. అది ఎలాగూ చేయలేకపోతున్నాను గనక ఆ శరీరాన్ని నేను దగ్ధం చేస్తున్నాను. ఈ సంబంధమైన దేహం నాకు వద్దని ఉత్తరాభిముఖంగా కూర్చుని యోగాగ్నిని ఒకసారి ప్రజ్వలింప చేసుకొని అక్కడికక్కడే దగ్ధం అయిపోయిందట. చూస్తున్నాడు తప్ప ఆపే ప్రయత్నం చేయలే. ఆపుంటే ఆగేదేమో, ఆ పని చేయలేదని. అందరూ తిట్టారట, చిచ్చి ఎంత మూర్ఖుడు, అసలు దయాహీనుడు, సొంత కూతురే తాను యోగాగ్నిని అలా సృజించుకుని చనిపోతుండే కనీసం ఆపను కూడా ఆపలేదు. అందరూ హాహాకారాలు చేశారట. భూతగణాలన్నిటికీ కోపం వచ్చిందట. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ముందుకు అందరూ దూకారట. దూకగానే వెంటనే అక్కడున్నటువంటి భృగువు ఆయన మంత్రంతో ఒకసారి హోమం చేశాడు. హోమం చేయగానే అందులోంచి 3 మంది సైనికులు పుట్టారు. వాళ్ళంతా యుద్ధం చేసి ఈ భూతగణాలన్నింటినీ తరిమేశారట. పరమశివుడికి తెలిసింది ఈ వార్త, సతీదేవి దగ్ధమైంది అని. వెంటనే పరమశివుడికి చాలా క్రోధం ఎక్కువైపోయి తన జటాజూటాన్ని ఒకదాన్ని తీసి నేలకేసి కొట్టాట. ఆ జూటం నుంచి దాని నుంచి వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి రూపం వీరభద్రుడు ఆయన వచ్చేట. ఆజ్ఞ విధించండి, ఏం చేయమంటారన్నట్ట. దక్షుడు చేసే యజ్ఞాన్ని ధ్వంసం చేయి, దక్షుడిని లేకుండా చేయి అన్నట్ట. వెళ్ళాడు వీరభద్రుడు. వాళ్ళు అడుగులు వేస్తుంటే దుమ్ము లేచిపోయింది. అందరూ వెళ్ళి దక్షుని యొక్క యజ్ఞాన్ని మొత్తాన్ని పాడు చేశారు. ఆ యజ్ఞ కుండాల్లో ఉన్న ద్రవ్యాలన్నీ పారబోసారు. దక్షుణ్ణి వీరభద్రుడు కత్తితో కోసినా సరే అది తెగట్ల, దాన్ని గట్టిగా పీక అవతల పారేశారు. ఎవరైతే కనుక మిగతా వాళ్ళంతా దోషాలు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన శాస్తిని చేశారు. ఎందుకంటే ఎవరైనా అపరాధం చేస్తే అపరాధం చేసిన వాడిని సహించకూడదు కదా. అందుకని నంది వీళ్ళంతా కలిసి వెళ్ళాడు వీరభద్రుడు. వెళ్ళి సతీదేవిని ఇలా లేకుండా చేసిన వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి అని. ఇదివరకు భృగు మహర్షి ఆ యజ్ఞసభ జరిగేటప్పుడు ఆయన కూడా కొంచెం గర్వంతో పరమశివుడిని దక్షుడు తిరుగుతుంటే మీసాలు ఇలా అన్నట్ట, గడ్డాన్ని ఇలా అన్నట్ట. అందుకని ఆ గడ్డం మీసాలు పీక అవతల పారేసేట. అలాగే ఎవరైతే శివుడు గురించి తిడుతున్నప్పుడు పరిహసిస్తూ ఉన్నాడో ఆ పరిహసించిన వాడి పళ్ళు కూడా పీకారట. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా సరే పూషణుడు అనేవాడు ఈయన్న వేట శివుని తిరుగుతుంటే వాడి పళ్ళన్నీ పీకేశారు పూషణుడిది. మిగతా అక్కడ ఉండేటువంటి గణాలన్నింటినీ ఒక్కొక్క దేవతా గణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి చేతులు కాళ్ళు అన్నీ తీసి అవతల పారేశారు. వీరభద్రుడు వెళ్ళి ఆ దక్షుని యొక్క శిరస్సుని ఖండించి పారేశాడు. ఖండించి దాన్ని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో వేసాడు. అగ్నిహోత్రంలో అది హుతమైపోయింది. దక్షుడు అలా పడిపోయాడు. ఏం చేయాలి? యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది. వీళ్ళంతా వెళ్ళిపోయారు. యజ్ఞం ఇలా అవ్వకూడదు. దేవతలంతా బ్రహ్మదేవుడిని ప్రార్థన చేశారట. ఏదైనా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం పూర్తి కావాలి. పూర్తి కాకుండా ఇలా అవడం మంచిది కాదు కదా అని చెప్పినప్పుడు బ్రహ్మ చెప్పాడు, సరే ఏం పర్వాలేదు, ఈ యజ్ఞం నిర్విఘ్నంగా సాగాలి అంటే అందరం వెళ్దాం, పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేద్దాం పదండి, ఆయన ప్రసన్నుడు అవుతాడు అని చెప్పాక అందరూ కలిసి వెళ్ళారట.
వెళ్ళి పరమశివుణ్ణి స్తుతి చేశారు. అయ్యా, నువ్వు లేకపోతే ఎలా? యజ్ఞం అంతా చక్కగా జరగాలంటే నువ్వు ఉండాలి. దక్షుడు చేసిన అపరాధాన్ని క్షమించు. ఎలాగూ పోయాడు కదా దక్షుడు, అతన్ని మళ్ళీ పునర్జీవితుడిని చేసి ఆ యజ్ఞం నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పారు అందరూ. ఏం చేయాలి? దక్షుడా శరీరం లేదు, శిరస్సు దగ్ధమైపోయింది. అప్పుడు ఒక మేకపోతు యొక్క శిరస్సును ఖండించి దాన్ని అతికించారట. ఈయనకి ఇదే పని కదా. అంతకుముందు కూడా పరమశివుడు తన భార్య పెట్టినటువంటి కాపలాదారుగా ఉన్న పిల్లవాడి శిరస్సుని ఖండించి వారేశాడు. మాట్లాడితే వచ్చి అతుకుతుంటే దాన్ని దగ్ధం చేసాడు మూడో కన్ను తెరిచి. పార్వతీదేవి అడిగిందట, బయట ఉన్న మన పిల్లవాడేడని. మన పిల్లవాడా? అయ్యో, నేను వాడిని దగ్ధం చేస్తానే. లేదు, నాకు ఆ పిల్లవాడు కావాలి. ఏం చేయాలప్పుడు? ఏనుగు శిరస్సు తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఈయనకి గొర్రె శిరస్సు పెట్టారు, మేకపోతు శిరస్సును పెట్టారు. ఇలాగా దక్షుడు లేచి ఆయనకి స్మృతి జ్ఞానం కలిగి, ఎంత తప్పు చేశాను, అయ్యయ్యో నా కుమార్తెను పోగొట్టుకున్నానే అని విలవిల్లాడిపోయాడు. చాలా బాధపడ్డాడు దక్షుడు. దక్షుడు కూడా పరమశివుని ప్రార్థన చేస్తాడు క్షమించమని. ఇలా అయిన తర్వాత యజ్ఞం చక్కగా జరిపించమని చెప్పిన తర్వాత అక్కడికి శ్రీ మహావిష్ణువు వస్తాడు. అప్పటిదాకా అందరూ రుద్రుని స్తుతించారు కదా, ఇక అందరూ కలిసి మహావిష్ణువుని ప్రార్థించడం మొదలుపెట్టారు. రుద్రుడు కూడా మహావిష్ణువుని ప్రార్థన చేశాడు. స్వామి, ఇలా జరిగిపోయింది అని, మీరే లోకరక్షకులు, లోకనాథుడు అని పరమాత్మను స్తుతించిన తర్వాత అప్పుడు స్వామి చెప్పేట, ఎవరైనా సరే ఈ లోకంలో ప్రతిస్వరూపం నేనే. ఎవరిని ద్వేషించినా నన్ను ద్వేషించినట్టే. బ్రహ్మ కావచ్చు, రుద్రుడు కావచ్చు, ఎవరైనా అలా నిందించడం తగదు కదా. చాలామంది అనుకుంటుంటారు వైష్ణవులు శివద్వేషులని. ఆ తప్పు. ఎప్పుడు శివద్వేషి కాదు వైష్ణవులు. వైష్ణవుడు అంటే విష్ణువుని ఎక్కువగా ప్రేమించేవాడు అని అర్థం. అలా ఎక్కువగా పరమాత్మకి అంకితమైన వాడు ఇంకోవైపు చూడలేడు. ఇప్పుడు ఏకపత్ని వ్రతం అంటుంటారు చూడండి. ఒక భార్య ఎలా అయితే తన భర్తనే సేవిస్తుందో, సర్వం తనకే అర్పణ చేస్తుందో, అలా పరమాత్మకి తనని తాను అర్పించుకుంటాడు గనక ఇంకోవైపుకి వెళ్ళి స్తుతి చేయలేడు. అది తప్పు కాదు. కానీ నిందించడం మాత్రం తప్పు. ఎవరూ నిందించకూడదు. ఎందుకనంటే రుద్రుడే కాదు, ప్రతి దేవత పరమాత్మ శరీరంలోని అవయవాలే. అంగాన్యన్యా దేవత అని మనకి వేదం చెప్తోంది. ఈ లోకంలో ఉండేటువంటి ఒక్కొక్క దేవత పరమాత్మ శరీరంలో అవయవాలు. వేళ్ళు, గోళ్ళు, వెంట్రుకలు అన్నీ వాడంతా వచ్చి ఆ స్వామి శరీరంలో ఉన్నారు. ఎవరినన్నా ద్వేషిస్తున్నావు అంటే ఎవరిని తిడుతున్నట్టు? ఆయన శరీరంలో ఒక భాగాన్ని నిందిస్తున్నట్టే. అందుకని మనం ఎవరిని నిందించక్కర్లా. కానీ ఒక్కొక్క అవయవానికి వెళ్ళి దండం పెట్టాం కదా. ఇప్పుడు దేవుడు కనపడ్డాడంటే అక్కడ సాష్టాంగం పెడతాం తప్ప నీ గోరుకి నమస్కారం, కుడికాలు వేలికి నమస్కారం పెడతారు ఎవరైనా? మీకు ప్రేమ కలిగిందండి ఒకరి మీద, ప్రేమ కలిగితే వాళ్ళకి తీసుకెళ్ళి ఏమిస్తారు చెప్పండి? పండిస్తారా ఎవరా? తినండి అని. అంతేగాని మీ వేలుగారికి ఈ పండు పెట్టండి, ఈ బొట్టన వేలుగారికి పెట్టకండి అంటారా? అనవండి. మీరు ఒక్కరికి పండిస్తే ఆ పండు శరీరం అంతా వెళ్తుంది కదా, మొత్తం వ్యాప్తమవుతుంది కదా. అంతే తప్ప ఒక్కొక్క అవయవానికి నమస్కారాలు అలా చెయ్యం. అలా అని ద్వేషించం కూడా. ద్వేషిస్తామా? ఇప్పుడు చూడండి, మీ భర్తని మీరు ప్రేమించారనుకోండి, ప్రేమించినప్పుడు ఆయన శరీరాన్ని మొత్తాన్ని ప్రేమిస్తారా? లేకపోతే నాకు కుడి చెయ్యి అంటే ఇష్టం, ఎడం చెయ్యి ఇష్టం లేదని నన్ను తిప్పేస్తారా? ఏమండి? కుడి చెంప అంటే ఇష్టం, ఎడం చెంప అంటే ఇష్టం లేదని కొడతారా? ఏమండి? ఏదో అంటారు, మనకి వేదాంత శాస్త్రంలో చెప్తారు, కుడి చేతికి ఏమో చల్లని చందనం పెట్టేట, ఎడం చేతికి ముద్గరంతో కొట్టేట, సుత్తితో కొడితే ఏం ప్రయోజనం అండి? ఈ చేతికి చందనం పెట్టాడు, చల్లగా ఉంది, ఈ చేతికి దెబ్బలు వేశారు. ఏడిచేది ఎవరు? వాడే కదా ఏడిచేది. అంటే నిజంగా నువ్వు ప్రేమించావు అంటే శరీరాన్ని అంతా ప్రేమిస్తావు కదా. అందువల్ల పరమాత్మను మనం ప్రేమించాము అంటే ఆ శరీర అవయవభూతులైన ఒక్కొక్క దేవతని కూడా గౌరవిస్తున్నట్లు లెక్క. వాళ్ళని అవమానించకూడదు.
అలా అవమానిస్తే ఏమవుతుందని చెప్పడానికే ఈ దక్ష యజ్ఞధ్వంసం ఒకటి. రెండు, పదవి వచ్చింది కదా అని గర్వం కూడా పోకూడదు. విష్ణు భక్తులకి గర్వం అనేది ఉండదుటండి. వాడెప్పుడు దాసానుదాసుడై ఉంటాడు. అంత తప్ప అంతా నేనే దేవుణ్ణి అంటాడా? అండు. ఏమంటాడు? ప్రహ్వీభావంతో నేను దాసుణ్ణి. ఎవరికి దాసుడు? పరమాత్మకి దాసుణ్ణి అని వంగి ఉంటాడు. అంతే తప్ప కళ్ళు పైకి పోయినాయి అనుకోండి, నా అంత గొప్పవాడు లేడు అని భావిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇదిగో ఇలాగే జరుగుతాయి. అందరిని అవమానిస్తే ఆ అవమానాల వల్ల వాడు చేసే ప్రతి కార్యం ధ్వంసం అవుతుంది. దక్షయజ్ఞంలాగా. ఏదో ఇక పరమశివుడు కథ అని అనుకోకండి. ఎవరిదైనా సరే, ఒక వ్యక్తి ఒక రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా సరే ఒక స్థాయిలో గొప్పవాడు అయ్యాడు అనుకోండి, అయిన తర్వాత ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు. ఏమని చెప్తున్న ఈ కథలన్నీ కూడా. అందులో దక్షుడు చేసినటువంటి యజ్ఞం ఇలా ధ్వంసం అయిపోయింది. అయితే పరమశివుడు శాంతించాడు, యజ్ఞాన్ని చక్కగా నిర్వహించారు. మహావిష్ణువు కూడా అక్కడ ఉండి ఆ యజ్ఞం చక్కగా జరిగేలా చేసి ఆ యజ్ఞ ఫలాన్ని చక్కగా అందరికీ అర్పించారు. యజ్ఞంలో భాగస్వామ్యాన్ని అప్పటి నుంచి మళ్ళీ పరమశివుడికి ఇచ్చారు. అందుకే ఇప్పుడు పరమశివుడికి కూడా యజ్ఞంలో హవిస్సు వేసేటప్పుడు ఆయనకు కూడా పేరు చెప్తారన్నమాట. ఇది క్రమం అన్నమాట. అయితే అహంకారం పనికిరాదు మనిషికి అని చెప్పేటటువంటి ఒక కథ. ఇక దీంట్లోనే ధ్రువోపాఖ్యానం అని చాలా అద్భుతమైనటువంటి కథ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. స్వయంభవ మనువు శతరూప వీళ్ళ కథ. వీళ్ళు దగ్గర నుంచి వచ్చిన పిల్లల్లో ఉత్తముడు, ఉత్తానపాదుడు అని ఒక ఆయన, ప్రియవ్రతుడు అని ఇద్దరు పిల్లలు చెప్పుకున్నాం కదా. దాంట్లో ఉత్తానపాదుని యొక్క కథ. కర్దముడు దేవహూతి కథ మనం చెప్పేసుకున్నాం. ప్రసూతి అనే అమ్మాయి కథ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నారు? ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, సునీతి సురుచి అని మనందరికి కథ తెలుసును. ఈ ఇద్దరు భార్యల్లో ఏ మనిషికైనా వ్యామోహం అనేది పనికిరాదు. ఆ వ్యామోహంతో పెద్ద భార్యని వదిలిపెట్టి చిన్న భార్య కుమారుని ఎక్కువగా సురుచి మీదే ఎక్కువ ప్రేమ చూపించాడు. ఏమిటి దీని అంతరార్థం అంటే, మనిషికి రుచి మీద ఉన్నంత నీతి మీద ఉండదు. ఉంటుందా? నీతి ఎవరైనా చెప్పారనుకోండి, అబ్బా మొదలు పెట్టాడురా అంటారు. అదే అక్కడ పదార్థాలు పెట్టారనుకోండి, రుచి కలిగిన పదార్థాలు ఆస్వాదించడంలో ఎక్కువ దృష్టి పెడతాడు. అందుకని రుచి కంటే దేని మీద ఎక్కువ ఉండాలి? దేని మీద ఉండాలి? నీతి మీద ఉండాలి. అయితే రుచి కూడా నీ కోసం పెట్టుకోకు, దేవుడి కోసం పెట్టు. మా జీఎస్ స్వామి ఎప్పుడు చెప్తారు, మన కోసం మనం ఎప్పుడు వండుకున్నది మంచిది కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, ఏమన్నాడు స్వామి? భుంజతే తే త్వగం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్. ఎవరైనా తన కోసం నేను తినాలి అని వండుకుందాం అనుకుంటే ఆ వండుకుని తినేది పాపమే తప్ప అన్నం కాదు. నాకండి మిరపకాయ బజ్జీ తినాలని ఉందండి, నాకండి జిలేబీ తినాలని ఉందండి అంటే వాడు అలా అనుకుని తిన్నాడు అనుకోండి, ఏమవుతుంది? పాపాన్ని వండుకుంటున్నాడని అర్థం. మరి ఎలా తినాలండి? ఏం చేయాలండి? స్వామి చెప్పారు, చక్కగా తెలివిగా ఉంటారా నాయన, ప్రతిదీ దేవుడి పేరు చెప్పు. హే భగవన్, నీకు ఈరోజు చక్ర పొంగలి పెడతా, ఈరోజు మిరపకాయ బజ్జీ పెడతా నీకు అను. ఆయనకి పెట్టాక నీకేం వస్తుంది? ప్రసాదంగా వస్తుంది. బాగుందే బాగాలేదా? అందుకే తప్ప మీకు ఏది తినాలన్నా దేవుడి పేరు చెప్పండి. మా వాళ్ళు అలాగే అంటుంటామండి, పెరుమాళ్ళకి ఈరోజు ఇది చేయండి, దేవుడికి పెట్టండి అనాలి. తిన్నాక రే బాగుంది రోజు అనకండి, పెరుమాళ్ళు బాగా తిన్నాడు అనాలి. ఏమనాలి? పెరుమాళ్ళు బాగా తిన్నాడండి గారెలు, వాడు 2 వేస్తే ఇంకో 2 వేయించుకున్నాడు పెరుమాళ్ళు. అందుకే వైష్ణవ సంప్రదాయం చాలా అద్భుతమైన సంప్రదాయం. నిజంగా కూడా మనం తినేది చెప్పండి, ఎవరికి పెడుతున్నాం మనం? అందుకే దేవుడి దగ్గర చేసేది యాగము అంటారు. ఏమంటారు? యాగం అంటే అర్చన, నివేదన ఇవన్నీ చేస్తాం కదా, దాన్ని యాగం అంటారు. మళ్ళీ ఇక్కడ చేసేదానికి అనుయాగం అని పేరు. ఏం పేరు? అనుయాగము. అంటే అక్కడ చేసిన ఆరాధన మళ్ళీ లోపల ఉన్న ఆయనకు కూడా చేయాలి.
అందుకే ఆరాధన చేసే ముందు మానస ఆరాధన అని మనస్సులో ఒకసారి దేవుడికి ఏమేం చేస్తాం అదంతా మనస్సులో ఆరాధన చేసేయాలి. అదైన తర్వాత ఈ మనస్సులో ఉన్న స్వామిని ముందుకు రమ్మని పిలవాలి. పిలిచాక బాహ్య ఆరాధన చేయాలి. అక్కడ నివేదన పెడతాం. ఆ నివేదన అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ప్రసాదాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని స్వామి ఇదిగో ఒకసారి రుచి చూడు అని ఇవ్వాలి. టేస్ట్ బాగుందనుకోండి, బాగుందా ఇంకొంచెం తిను అనండి. ఇంకా బాగుందనుకోండి, ఇంకాస్త తింటావా అని ఇవ్వండి. ఇక చాలని వద్దా, సరే పక్కన పెట్టేయండి. పెట్టేది దేవుడికి అని పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది యాగం అవుతుంది. ఏమవుతుంది? పాపాలన్నీ పోతాయి. దాన్ని హవిస్ అంటారు. దేవుడికి పెట్టే భావంతో తీసుకుని దాన్ని హవిస్ అంటారు. హవిస్సును భుజిస్తే ముచ్యంతే సర్వకిల్ విషై, అన్ని పాపాలు ఎగిరిపోతాయి. అలా కాకుండా నేనే తింటున్నా అని తింటే అన్ని పాపాలు వచ్చి కూర్చుంటాయి. నిజంగా కూడా ఇప్పుడు మనం తినేదంతా విషమే, ప్రతి పదార్థం విషమే. ఎన్నెన్ని కెమికల్ కలుస్తున్నాయండి వాటిల్లో, ఎన్ని వేస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు చెప్తుంటారు మన వాళ్ళు, ఇది తినండి అది తినండి అని. మరి ఏది తినాలన్నా దాంట్లో అంతా పోనీ పళ్ళు తిందామంటే ప్రతి పండుకి ఇంజక్షను. ఆ ద్రాక్ష పళ్ళు తినండి అన్నాడు ఒక ఆయన, బ్లడ్ బాగా వస్తుందని. ఆ ద్రాక్ష పళ్ళకి చూపించాడు ఒక ఆయన, ఇంత పెద్ద పాత్రలో ఆ కెమికల్ ఆయిల్ పోసుకొని ఒక్కొక్క ద్రాక్ష గుత్తి దగ్గరికి ఇలా తీసుకెళ్ళి తాకిస్తాడు వాడు. తాగిస్తే దాంట్లో ఒక రకమైనటువంటి ఎంజైమ్స్ పుడతాయి, రుచి రంగు రావడానికి, అన్నిటికీ అంతే. మొన్న ఈ మధ్య ఏదో పండు తెచ్చారు ఈ స్వామివారి దగ్గర వచ్చినప్పుడే చూసాం కదా. దాన్ని కోసి ముక్కలు చేస్తే ఎర్రగా ఉందండి. చేతిలో వేసుకుంటే ఆ చెయ్యి తినేసిన తర్వాత చెయ్యి అంతా రంగే, ఎంత కడిగినా పోదే. ఏం పేరు అది? డ్రాగన్ ఫ్రూట్ అట. ఏం డ్రాగనో అది తిని ఎంత కడిగినా పోవట్లే. మన వాళ్ళు తెలియక తిన్నారు, ఎక్కువ రసం తాగి బాత్రూమ్కి వెళ్ళడం రావటం. ఆయనకే బాబోయ్ ఈ రంగు మారే వద్దు, మనకి లేనిపోని ఇంజక్షన్స్, పుచ్చకాయలకి ఇంజక్షన్. అది తిన్నాక వీడికి అసలే పిచ్చికాయ ఇది శరీరం. పుచ్చకాయ తింటే పిచ్చెక్కేస్తుంది. ఎన్ని తయారవుతున్నాయండి కాయలు. లేనిపోని కొబ్బరి బొండాలకు కూడా ఇంజక్షనే ఆఖరికి. అన్నీ కల్తీనే. వాడెవడో లడ్డూలో నెయ్యి కల్తీ అన్నారు. నిజమే, అక్కడే కల్తీ కాదండి, ప్రతి పదార్థంలో కల్తీ. కల్తీ లేనిది ఇదే అని ఆలోచించాను నేను. నిజంగా కల్తీ లేనిది ఏది ఒకసారి చెప్పండి. మనిషే పెద్ద కల్తీగాడైపోయాడు. వాడిలో ఒకంత కూడా మంచి అనేది లేదు. నేను ఎవరిని తిట్టట్లేదు, మనందరం పాడైపోయామని చెప్తున్నా. అందరం కల్తీ అయిపోయాం. కలి ప్రభావం, ఆశలు, ధనార్జన. జనార్దనుని పట్టుకోరా అంటే ధనార్జన చేస్తున్నాడు వీడు. ఎవడికి ఆ స్వామి మీద ఆశ లేదు. ఎంతసేపు మనకి ధనం 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 ధనం, దీని మీదే ఆశతో మనిషి కొట్టుమిట్టాడుతూ సతతము దుఃఖంలో పడిపోతున్నాడు. అందుకే మనిషి ఎప్పుడు నీతి కంటే దేని మీద ఎక్కువ ఉంటుంది? రుచి మీదే ఎక్కువ ఉంటుంది. ఈ ఉత్తానపాదుడు కూడా అంతే. ఉత్తానపాదుడు అంటే పాదాలు పైకెత్తి కింద పడ్డాడు. ఈ లోకంలో ఎవరు పుట్టినా అలాగే పుడతారా? పుట్టరా? పుట్టే ప్రతివాడు శిరస్సు కింద ఉంటుంది, పైకి కాళ్ళు ఉంటాయి. అంటే ఏమిటి అర్థం? భోగలాలసులు అని అర్థం. అంటే జ్ఞానం అవసరం లేదు వాడికి, భోగం ఉంటే చాలు. భోగం మీద ఎక్కువ దృష్టి కలిగిన వాళ్ళే ఉత్తానపాదుడు అంటే అర్థం. వాడికి ఎప్పుడు రుచి మీదే ఉంటుంది తప్ప నీతి మీద ఉండదు. ఇద్దరికి పిల్లలు కలిగాడు. సునీతికి ధ్రువుడు పుట్టాడు, సురుచికి ఉత్తముడు పుట్టాడు. ఇద్దరు పిల్లలు పుడితే తండ్రి ఏం చేశాడు? చిన్నపిల్లవాడిని అంకం మీద కూర్చోబెట్టుకున్నాడు. వాడితో ఆడుతుంటే ఈయనకి వెళ్ళి నేను కూడా ఎక్కితే బాగుండు తండ్రి గారి దగ్గర అని వెళ్ళాడు. తండ్రి గారు చీపో అని నెట్టేశారు. తల్లి వచ్చింది, ఆవిడ పినతల్లి లాగేసింది. ఒరేయ్, నువ్వు అక్కడ ఎక్కాలంటే నా కడుపున పుట్టాలరా, నా కడుపున పుట్టాలంటే తపస్సు చేయాలరా, ఎన్నో జన్మలు తపస్సు చేస్తే తప్ప నా కడుపున పుట్టడం రాదురా అందట.
పిల్లవాడు ఏడుస్తూ వెళ్ళాడు తల్లి దగ్గరికి. ఏం జరిగింది చెప్పాడు. తల్లి అందట, నిజమేరా నాన్న, నువ్వు నా కడుపున అనవసరంగా పుట్టావు, ఆవిడ కడుపున పుట్టినా బాగుండేది, పినతల్లి చెప్పినట్టు వెళ్ళి తపస్సు చేయిపో వెళ్ళు అని పంపించేసిందట. ఆ పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేయడానికని అరణ్యాలకు వెళ్ళిపోయాడు చిన్న వయస్సులోనే. ఆయన అలా వెళ్ళిన తర్వాత దారిలో నారదుల వారు కనపడ్డారట. నారదుడు కనపడి చెప్పాట, నాయన ఎవరు నువ్వు, ఇంత చిన్నపిల్లవాడివి, అరణ్యంలో ఎక్కడికి వెళ్తున్నావు? స్వయంభవ మనువు గారి మనవడండి అన్నాడు. అంత గొప్ప మనువు యొక్క కుమారుడు మనవడివే, మరి అరణ్యానికి ఎందుకు వెళ్తున్నావు? జరిగిన విషయం చెప్పాడు. మరే చిన్నపిల్లవాడివి, ఇప్పటి నుంచి నీకు తపస్సు ఎందుకు, ఇంటికి పో, పెద్ద అయిన తర్వాత వచ్చి తపస్సు చేయి అన్నట్ట. అప్పుడు ఈ పిల్లవాడు అన్నట్ట, ఏమండి మేము క్షత్రియులం, పౌరుషం ఎక్కువ, చిన్న మాట అంటే పడం, నేను వెనక్కి వెళ్ళను, తపస్సు చేస్తా, మీరు నారదుడు గొప్పవారు, నాకు మార్గనిర్దేశం చేయండి, నాకు మంచి చెప్పండి అన్నట్ట. సరే ఆయన ఆనందించట, అబ్బో వీడు చాలా గొప్పవాడే, మంచి వినయభావం ఉంది, ఒకసారి పట్టుదల మనిషికి వచ్చిందంటే ఆ పట్టుదల వదలరండి. అది మంచి అయితే పర్వాలేదండి, చెడు దగ్గర పట్టుదల రాకూడదండి. చాలామందికి చెడ్డదాని దగ్గర పట్టుదల వస్తుంది. ఒరే మాట్లాడరా, వద్దురా, మంచివాళ్ళు రా అంటే నేను మాట్లాడండి, చచ్చినా మాట్లాడినానంటే, చచ్చాక ఎవరూ మాట్లాడరు కానీ అంటారు చచ్చినా మాట్లాడను, నాకు వద్దండి, నేను చచ్చినా చేయనండి అంటుంటారు. అందువల్ల అలాంటివి అనకూడదు. అప్పుడు ఈయన పిల్లవాడికి ఉపదేశించారట, నాయన ఇక్కడ యమునా నది ఉంది, ఆ పైకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మధువనం అని ఉంది, ఆ మధువనం చాలా గొప్పది, పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం సర్వదా హరిహి, నాయన నిత్యదా హరే, ఎప్పుడు కూడా హరి యొక్క సాన్నిధ్యం ఉంటుంది ఆ సన్నిధిలో, అటువంటి ఆ మధువనంలోకి వెళ్ళి నువ్వు తపస్సు చెయ్యి అని తపస్సు చేయమని చెప్పి అతనికి వాసుదేవుని యొక్క మంత్రాన్ని ఉపదేశించాడు. 12 అక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని చక్కగా నువ్వు జపం చేయనైనా, ఈ మంత్రం చాలా గొప్పది. ఎవరైతే కనుక ఈ మంత్రాన్ని జపిస్తారో 7 రోజులు అహోరాత్రాలు కనుక జపిస్తే అలాంటి వాళ్ళకి దేవతలు కనపడతారటండి. ఆకాశంలో సంచరించే కేచరులు కూడా కనపడతారట. ట్రై చేసి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని పగలు రాత్రి నిద్ర లేకుండా 7 రోజులు చేయాలి, ఆపకుండా చేయాలి. వీడికి దేవతలు కనపడతారో లేకపోతే దేవతలకే వీడు అక్కడికి వెళ్ళి కనపడతారు. అంటే ఈ రోజుల్లో 7 రోజులు అహోరాత్ర తిండి లేకుండా ఉండేది ఎవరండి? ఉన్నారు కొంతమంది. హిమాలయాల్లో సంవత్సరాల పాటు తిండి లేకుండా జీవించేవారు ఉన్నారు. కానీ నిజంగా మంత్రానికి ఒక శక్తి ఉందండి, చేస్తే తప్పకుండా అవుతుంది, చెయ్యక మనం ఇలా ఉన్నాం. చాలామంది అంటుంటారు మంత్రాలకి చింతకాయలు రాలనా అని. గురువుగారు అంటారు, చింతకాయలు ఎందుకండి, రాలాలంటే షాప్కి వెళ్ళి 10 రూపాయలు పెడితే వాడు బోర్డు రానిస్తాడు కదా, 1000 రూపాయలు ఇచ్చామంటే బొట్టడు ఇస్తాడు, లారీని ఇస్తాడు. దానికోసం మంత్రం చదవారా? డబ్బులు ఇచ్చినా ఏది రాదో దానికి మంత్రం వాడాలండి. మంత్రాన్ని ప్రతిదానికి వాడతారా? మంత్రం ఎంత గొప్పదో తెలుసా అండి? ఓ మంత్రం అందరి దగ్గర ఉన్నా ఎప్పుడు ఫలిస్తుంది? అందరికీ మంత్రం ఫలించేస్తుందా? జపిస్తున్నా రావడం లేదే. కొంతమందికి మంత్రం ఫలిస్తుంది. జీఆర్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక గురుకులంలో పాఠాలు చెప్పారట గురువుగారు. విద్య పూర్తయిపోయింది పిల్లలందరికీ. అయిన తర్వాత పిల్లలకి పరీక్ష పెట్టాలంటే మనలాగా పరీక్ష పెట్టరు. వాళ్ళు వెళ్ళే టైంలో ఏదో పరీక్ష పెట్టారు, ఎవడు వీళ్ళల్లో చాలా గొప్పవాడని. గురువుగారు అన్నట్టు, ఎవరై సంధ్యావందనం చేసుకోవాలరా, బావిలోకి వెళ్ళి నీళ్లు తోడి తీసుకురండిరా అన్నట్టు. అనగానే ఒక పిల్లవాడు పరిగెత్తుకుని వెళ్తుంటే, ఆగాగు నేను బిందిస్తా తీసుకెళ్ళని ఒక బకెట్ ఇచ్చేటండి. ఆ బకెట్కి మొత్తం రంధ్రాలే, ఆ రంధ్రాలతో ఉన్నటువంటి ఆ బకెట్ ఇచ్చారు. గురువుగారి యోగ మహిమతో నీరు అడుగునుండేలా చేశారు. ఈ పిల్లవాడు వెళ్ళాడు, శిష్యులందరూ వెళ్ళారు, గురువుగారు అడిగారు కదా నీళ్ళు తెచ్చి పెడదామని. ఎంతమంది తోడుతున్నా పైకి వచ్చేసరికి ఒక్క చుక్క ఉండట్లా. మళ్ళీ అరే నేను ఎక్కువ లాగుతారా అని చెప్పి పడేసి గట్టిగా ఒక లాగు లాగాడు. పై దాకా వచ్చేసరికి గుక్కె నీళ్ళు కూడా ఉండట్లా. ఎలా, ఏం చేయాలి?
ఆఖరికి ఒక శిష్యుడిని పిలిచారట గురువుగారు. ఒరే వాడు వెళ్ళి చాలాసేపు అయిందిరా, నేను సంధ్యావనం చేసుకుని కాస్త నీళ్ళు తాగాలని తెచ్చిపెట్టరా అన్నారట. వెళ్ళాడు గురువుగారు ఆ గురువుగారికి నమస్కరించే పిల్లవాడు అక్కడికి వెళ్ళాట. వెళ్ళగానే బకెట్ అందరూ ఇచ్చారా, మేము ఇప్పటిదాకా చేసాం, వీడు వచ్చాడురా గురువుగారి ప్రియ శిష్యుడు రోయ్ అని అన్నట్టు. వీళ్ళందరూ కొంచెం వెక్కిరింతలు ఎక్కువ ఉంటాయి కదా. అన్నాక ఆ పిల్లవాడు ఏం చేశాడో తెలుసా, చూశాడు గురువుగారు ఏ పని చెప్పినా ఏదో ఓ రహస్యం ఉంటుంది. చిల్లుల బకెట్ ఇచ్చి నీళ్లు తోడమన్నారంటే నీళ్లు రావని గురువుగారికి తెలియదా? ఎన్ని రంధ్రాలు ఉన్నాయని తెలుసు కదా, తెలిసినా చెప్పారంటే ఎందుకు చెప్పారో అని ఒకసారి గురువుగారిని తలుచుకున్నట్ట. ఓమస్మద్గురుభ్యో నమః అని గురువుగారి పాదార విందాలను రెండింటినీ మనస్సులో స్థాపన చేసుకున్నట్ట. గురువుకి దాహం వేస్తోంది, నీరు ఇవ్వాలి, ఇప్పటికే గంటలు అయిపోయింది. హే వరుణ, కొంచెం మా గురువుగారికి నీరు ఇవ్వోయ్ అని గురువుగారు వరుణ మంత్రాలు చెప్పారు వేదంలో. ఆ మంత్రం చదివేట. ఓం ఇమం మే వరుణశ్రుధీహవ మధ్యాచ మృడయా అని చదవగానే నీళ్ళు అలా పైకి వచ్చేస్తున్నాయటండి. మొట్టమొదటి శిష్యులందరూ చూసి ఆహా అస్మద్గురుభ్యో నమః వస్తాయి నీళ్ళు అని వెక్కిరిస్తున్నారు. ఏం పట్టించుకోలే పిల్లవాడు. నీళ్లు పైదాకా వచ్చాయి. గురువుగారు ఇచ్చినటువంటి కలసం చెమ్ము ఉంది కదా, ఆ చెమ్ముతో అలా తీసుకుని వెళ్ళి గురువుగారికి ఇచ్చాడు. ఏమండి అందరూ చదువుకున్నారుగా, ఎందుకు ఎవరు చదివినా మంత్రాలు ఎందుకు చదవలేదు? వాళ్ళకి అసలు ఆ ధ్యాస ఉంటే కదా, మంత్రం చదివితే నీళ్ళు వస్తాయి దాన్ని చదువుదాము అని ఎవరికి అనిపించలే. అలా పోయి మంత్రం చదివినా వస్తాయా? గురువుగారి మీద భక్తి లేదు. మరే ఏం గురువుగారురా, మంచి బకెట్ పక్కన పెట్టి చిల్లుడు బకెట్ ఇచ్చాడు అని గురువుగారిని తిట్టారు వీళ్ళంతా. మరి ఎలా వస్తుంది, పనిచేస్తుంది? మంత్రం మీద దృష్టి లేదు, గురువు మీద దృష్టి లేదు, దైవం మీద అంతకంటే లేదు. అందుకే మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్ర ప్రదే గురౌ త్రిషు భక్తి సదా కార్య. మూడిటి మీద భక్తి ఉండాలి, ఉంటే మంత్రం ఫలిస్తుంది. వేటి మీద? మంత్రం, ఈ మంత్రం చాలా గొప్పదనే విశ్వాసం ఉండాలి. 2, మంత్రాన్ని ఇచ్చిన గురువు చాలా గొప్పవాడని ఆయన ఎందుకు భక్తి ఉండాలి. 3, మంత్రానికి అధిష్టానమైన దైవం మీద భక్తి ఉండాలి. అప్పుడు మంత్రం పనిచేస్తుందండి. ఈ మూడిట్లో దేని మీద మనకి విశ్వాసం లేకపోయినా ఆ మంత్రం పనిచేయదు. గంటలు కూర్చొని చేస్తాం, పని చేస్తుందే. ఒకవేళ అండి మంత్రం తప్పు చదివినా ఏదో చదివినా దాని మీద విశ్వాసం ఉంటే వాడికి పనిచేస్తుందండి. ఇది కూడా స్వామి చెప్పే సందర్భం వచ్చిందని ఒకసారి చెప్తా. ఒక పాములు పట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, వాటికి వీటికి మంత్రాలు వేస్తుంటాడు. వాడు ఫోన్లో చెప్తేనే పాములన్నీ వెళ్ళిపోతాయట, అంత గొప్పవాడు. గురువుగారు దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు, వాడికి చదువు రావట్లేదని గురువుగారు వాడిని గెంటేశారు. గెంటేసిన తర్వాత వాడు గురువుగారి కంటే ఫేమస్ అయిపోయాడు. గురువుగారిదేమో రేకుల షెడ్డు, వీడిదేమో 4 అంతస్తుల భవంతి. అందరూ ఫోన్లు వీడిగే చేస్తున్నారు. గురువుగారు అడిగారట, ఎవరే నేను నీకు పాఠం చెప్పలేదు సరి కదా, నన్ను గురువుగారిని పిలుస్తావు కదా, నువ్వు ఏ మంత్రం చేస్తున్నావురా, నీకు ఇంతమంది వచ్చి పిలుస్తున్నారు, నాకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశిస్తావా? అయ్యో గురువుగారు, తప్పకుండా గురువుగారు, కానీ ఈరోజు కాదు అమావాస్య రోజు ఒంటికి బురద రాసుకుని రావాలన్నట్ట. ఇది ఎక్కడుందిరా నియమం అంటే, నాకు ఒక ఆయన చెప్పాడు, నేను అది చేస్తున్నా, మీరు కూడా అలా వస్తే రండి లేకపోతే లేదన్నట్ట. సరేరా అలాగే వస్తా అని ఒంటి నిండా బురద రాసుకుని అమావాస్య రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళేట, శిష్యుడి దగ్గరికి. వాడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఒక మంత్రం. ఏంటా మంత్రం? నేర్చుకున్నవాడికి కూడా సిద్ధి లేదు, వీడికి సిద్ధి కలిగింది. ఏమిటో తెలుసా మంత్రం? ఉపదేశించాడు. ఘోర దెబ్బ అన్నట్టండి. ఘోర దెబ్బ ఏమిట్రా, ఇదేం మంత్రం రా అంటే, మీరు చదువుతారు కదండి అఘోరేభ్యో, అది ఆ మంత్రం శివాలయాల్లో మనకి శివుడికి చదువుతారండి మంత్రం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని మంత్రం. ఆ మంత్రం మొత్తం వీడు పట్టుకోలే, చిన్న మొక్క ముందు పట్టుకున్నాడు. అఘోరేభ్యో తఘోరేభ్యో అనే మంత్రం
వాడు విన్నదాన్ని ఏం విన్నాడో వాడి గురువు తెలియదు. వాడు అఘోర దెబ్బ అన్నాడు అంతే. అక్కడ పోస్తున్నారు కదా అభిషేకంలో, మనం అంతవరకు చాలే అనుకున్నాడు. వాడు వీడికి ఉపదేశించాడు, వీడు దీన్నే చేశాడు. అయ్యయ్యో నీ మొహం మండ, వేదమంత్రం రాది, దాన్ని ఎంత పాడు చేసేవరా, ఘోర దెబ్బ అంటావా, అఘోర దెబ్బ అంటావా అని నానా తిట్లు తిట్టేటండి. అప్పటిదాకా వాడికి పనిచేసింది. అయ్యో ఇది రుద్రమంత్రమా, దీన్ని ఇలా పాడు చేశానా, అయ్యో అనుకున్న తర్వాత పాము వచ్చింది సార్, మంత్రం ఏంటంటే చెయ్యి ఈ మంత్రమా, సర్లే ఘోర దెబ్బ అది పో అంటే పోలేదండి. అది అప్పటిదాకా మంత్రం ఫలించింది. ఎందుకు, గురువుగారిని మంచిగా భావించాడు. ఇదో మంత్రం అనుకున్నాడు, దీనికి అధిష్టానం అనుకున్నాడు. చూసారా, విశ్వాసం చాలా బలీయమైంది. ఆ విశ్వాసంతో గనక మనం ఉంటే, వాడు తప్పు చదివిందే అలా ఉంటే, నిజంగా మనం గురువు దగ్గర నేర్చుకున్నది స్పష్టంగా మంచిగా చదివితే ఆ మంత్రం ఇంకా ఎంత బాగా ఫలిస్తుంది చెప్పండి. ఫలిస్తుందా ఫలించదా? అందువల్ల ఇక్కడ ఈయనకి మంత్రాన్ని ఉపదేశించారు. ఏ మంత్రం? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం సామాన్యమైన మంత్రం కాదండి. మంత్రాలన్నింటిలో వ్యాపక మంత్రాలు ఉన్నాయి, 3 మంత్రాలు. మిగతా మంత్రాలన్నీ అవ్యాపక మంత్రాలు, పరమాత్మ వ్యాప్తిని అంతగా చెప్పని మంత్రాలు. కానీ 3 గొప్ప మంత్రాలు ఉన్నాయి. ఆ 3 మంత్రాలు ఏమిటి? వేదమే చెప్పింది. వేదం చెప్పిందని మనం గ్రహిస్తాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయాత్ అని 3 చెప్పాయి. ఒకటి నారాయణ అష్టాక్షరి మంత్రం, 8 అక్షరాలు. 2 ద్వాదశాక్షరి 12 అక్షరాలు కలిగిన ఓం నమో భగవతే వాసుదేవాయ. 3వది షడక్షరి 6 అక్షరాలు కలిగిన విష్ణు మంత్రం. ఈ 3 మంత్రాలు వ్యాపక మంత్రాలు అంటారు. అంటే పరమాత్మ యొక్క వ్యాప్తి ఎంత ఉందో చెప్తాయి. మిగతా మంత్రాలకి ఆ శక్తి లేదు. ఎక్కడుంటుందిరా దేవుడు అంటే చెప్పలేవు. ఈ 3 మంత్రాల్లో మళ్ళీ ఏ మంత్రం గొప్పది అనేది ప్రశ్న అండి. ఈ వ్యాపక మంత్రాల్లో కూడా విష్ణు మంత్రం, అలాగే ద్వాదశాక్షరి మంత్రం ఎంతవరకు వ్యాపించింది పరమాత్మ వ్యాప్తి అంటే చెప్పలా. కానీ అష్టాక్షరి మంత్రం ఎంత పరమాత్మ వ్యాపించాడో చెప్పిందండి. నారాయణ మంత్రం ఎంతవరకు వ్యాపించున్నాడు? వేదమే చెప్పింది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా వ్యాపించినటువంటి తత్వం ఉందండి. అంటే లోపల బయట అంటే ఎక్కడ? యచ్చకించిత్ జగత్ సర్వం. ఈ జగత్తు మొత్తం చూడండి, కించిత్తు కూడా లేకుండా ప్రతి అణువున వ్యాపించి ఉందండి ఈ నారాయణ తత్వం అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? వేదం. ఎవరు చెప్పారు? ఇలా వేదం ఏ దైవం గురించి ఇంత బాగా వేదం మనకి చెప్పలా, ఏ మంత్రం గురించి అంత మనకి స్పష్టత ఇవ్వరా, అంత బాగా నారాయణ మంత్రం గురించి ఇచ్చింది. అందుకే నారాయణ మంత్రాన్ని మంత్రరాజము అంటారు. ఏమంటారు? అన్ని మంత్రాల్లోకి అది రాజు. దానికంటే గొప్ప మంత్రం ఇంకోటి లేనే లేదు. అలాంటి గొప్ప మంత్రం అనమాట. సరే, ఎందుకు చెప్పానంటే వ్యాపక మంత్రాల్లో 3 శ్రేష్టమైనవి. ఆ 3 ద్వాదశాక్షరి ఒకటనమాట. ఈ ద్వాదశాక్షరి 7 రోజులు అహోరాత్రాలు చేస్తే వాళ్ళకి గంధర్వులు దేవతలు కనపడతారట. అంత గొప్ప మంత్రం. దీన్ని మధువనం దగ్గర తపస్సు చేయమని చెప్పారు. ఈ పిల్లవాడు వెళ్ళాడు, తపస్సు చేయడానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. త్రిరాత్రంతే కపిత్త బదరాశన. 3 రోజులకు ఒక్కసారి మాత్రమే తపస్సు ఆపుతున్నాడు. ఆపి కొంచెం ప్రసాదంగా తీసుకుంటున్నాడు. మొట్టమొదటి నెలలో రేగి పళ్ళు వెలగ పండ్లు తిన్నట్టండి. 3 రోజులకు ఒకసారి. 2వ నెల వచ్చింది. ద్వితీయంచ దధామాసం షష్ఠే అర్భకో దినే. 6 రోజులకు ఒక్కసారి లేచేవాట తపస్సు నుంచి. 5 ఏళ్ల పిల్లవాడు. మనం 1.5 గంట కూర్చోవడానికి ఆపసోపాలు పడుతున్నాం. ఆయన 6 రోజులకు ఒకసారి లేచాడు. ఏం తిన్నాడు తర్వాత నెలలో? తృణపర్ణాదిభి, ఆకులు అలములు గడ్డి, వాటిని తీసుకుని అవి తిన్నట్ట. కొంచెం తీసుకుని మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. మళ్ళీ 3వ మాసం వచ్చింది. తృతీయంచ నయన్మాసం నవమే అహని. 9 రోజులకు ఒకసారి లేచేవాట 3వ మాసంలో.
లేచి ఏం చేశాడు? అభక్షముత్తమ శ్లోకం ఉపధావత్ సమాధిన. నీరు మాత్రం తాగి సమాధిలో కూర్చునేవట. ఎంత కష్టం అండి, 9 రోజులకు ఒకసారి లేచి కూర్చోవడం, కొంచెం నీళ్ళు తాగడం. తర్వాత 4వ మాసం చతుర్థమపి వై మాసం ద్వాదశే ఆని, 12 రోజులకు ఒకసారి లేచేవాట. అప్పుడు లేచి ఆహారం ఏం తీసుకున్నాడు? వాయుభక్షం చేసేట. వాయుభక్షో జితశ్వాసో ధ్యాయన్ దేవమధారయత్. అలా ఉండి వాయువునే తీసుకుని తపస్సు చేయడం ఆరంభించాడు. పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ. 5వ మాసం వచ్చిన తర్వాత గాలిని కూడా బంధించేసేట, గాలి పీల్చట్లేదు. ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల. ఓ పర్వతం ఎలా ఉంటుందో ఆ పర్వతంలా ఉండిపోయాట. బొటని వేల మీద లేచి నిలబడ్డాట. 2 కాళ్ళ మీద మొన్న మీకు చూపించాం, ఇలా లేవంటేనే మన వాళ్ళు లేవలేకపోయామే. బొటని వేల మీద నిలబడ్డామంటే ఎంత సాధన చేయాలి? అందులో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అలా 1 నెలంతా ఉన్నట్టండి. లోకమంతా కదిలిపోయిందిటండి. ఈ తపస్సుకు మెచ్చుకున్నటువంటి సర్వేశ్వరుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు లోపల పరమాత్మను చూస్తున్నాడు. ఏ రూపాన్ని నారదుడు చూడమన్నాడో ఆ రూపాన్ని చూస్తున్నాడు. చూసే ఈయనకు ఒక్కసారి ఆ రూపం కనపడలేదు. అరే ఏమయ్యాడు, ఇప్పటిదాకా నా మనస్సులో ఉన్న స్వామి కనపడలేదే అని కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్నాడు. కళ్ళు మూస్తే లోపల ఉంటట, ఆ లోపల కనపడలేదంటే ముందు వచ్చాడని అర్థం అండి. మనకి కళ్ళు మూసినా కనపడ్డు, కళ్ళు తెరిచినా కనపడ్డు. ఏమండి దేవుణ్ణి చూసారా అని అడిగితే ఏమంటారు అందరూ? చూసారా దేవుణ్ణి? ఎవరికి నమ్మకం లేదు. గుళ్ళో చూస్తున్నావా లేదా? అది విగ్రహం కదండి అంటారు. అంతే, ఆయన విగ్రహం, అది బొమ్మ అనుకున్నవాడికి బొమ్మే, అది బ్రహ్మ పరమాత్మ అనుకున్నవాడికి తన శక్తిని అక్కడి నుంచి చూపిస్తాడనమాట పరమాత్మ. అలాంటి గొప్పవాడు. ఇలా పరమాత్మ ప్రత్యక్షమైన తర్వాత ఏం చేయాలో ఏం అడగాలో తెలియట్లా. పరమాత్మ అడిగట, ఏమోయ్ ఎందుకు చేసావు తపస్సు, ఏమిటి అని అడిగాడు. ఆయన తెలియక కాదు, అడిగితే మాట్లాడలేకపోయాడు. వెంటనే స్వామి ఏం చేశాడు? తనలో కృప ఎక్కువ ఉంటుంది పరమాత్మకు గనక తన ఎడం చేతిలో ఉన్న శంఖాన్ని కుడి చేతితో తీసుకొని కుడి దవడకు ఒకసారి తాకించేటండి. ఆయన నమస్కారం చేస్తూ ఉన్నాడు. కృతాంజలిం బ్రహ్మమయ్యేన కంబునా పస్పర్శబాలం కృపయా కపోలే. తన కపోలం మీద ఒకసారి శంఖాన్ని తాకించాడు. శంఖం జ్ఞానానికి సూచకం. వెంటనే శంఖం ఎప్పుడైతే దవడకి తాకిందో మాటలు వచ్చాయి. మాటలు బాగా రావాలంటే దవడ పుష్టి బాగుండాలండి. ఓకల్ కార్డ్స్ అంటాం కదా, ఈ దవడ బాగుండాలి. అందుకే సరిగ్గా మాట్లాడకపోతే ఏమంటారు అందరూ? బాగా చెప్పిందండి, దవడ పగిలిపోతుంది అంటారు సరిగ్గా మాట్లాడకపోతే. అది ఆ మాటల శక్తి ఇచ్చేది ఓకల్ కార్డ్స్ అన్నమాట. దానికి అలా తాకిచ్చాడు శంఖాన్ని. ఇక వాచాలుడైపోయాడు పిల్లవాడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర అన్యాంశ్చ హస్త చరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హే భగవన్, నా శరీరం నా ఆధీనంలో లేదు, నా ఇంద్రియాలన్నీ ఏమైపోయినాయో తెలియదు. నువ్వు కనపడితే అలా చూస్తున్నా తప్ప నీతో మాట్లాడే శక్తి నాకు లేదు. ఇలాంటి నా శరీరం అంతా కూడా ప్రాణం లేకపోతే నువ్వే కృపతో ఏం చేసావు? యోంత ప్రవిశ్య, ఎవడైతే నా లోపల ప్రవేశించి ప్రసుప్తాం, బాగా నిద్రపోతూ ఉన్నాయట. ఏమిటి? నా ఇంద్రియాలు నిద్రపోతూ ఉండేటటువంటి ఈ ఇంద్రియాలన్నింటినీ, నా వాక్కుని, వీటన్నిటిని కూడా సంజీవయతి, మళ్ళీ బతికించాడో. ఇప్పుడు వాక్కు లోపల నిద్రిస్తోంది, వాక్కు రావట్లా, దాన్ని మళ్ళీ బతికించి, అంతేకాదు అన్యాంశ్చ హస్త చరణ, ఇక మిగతా ఉన్నటువంటి నా చేతులు కాళ్ళు అన్నీ పనిచేసేలా చేసినటువంటి ఆ స్వామి ఎవడైతే ఉన్నాడో ఆ స్వామికి నమస్కారం. ఆయనకి నేను నమస్కారాన్ని సమర్పించుకుంటున్నాను. ఈ ప్రాణాలన్నీ ఆయన కోసమే నేను సమర్పిస్తున్నానని అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ధ్రువుడు.
ధ్రువుడు చేసినటువంటి స్తోత్రానికి స్వామి మెచ్చుకొని, నాయనా నీకు వరమిస్తున్నా, నువ్వు 26,000 సంవత్సరాలు ఈ భూమిని పాలిస్తావు. ఎంతగానో 26,000 సంవత్సరాలు ఈ భూమిని పాలిస్తావు. నీకు ఆ తర్వాత నేనే నీకు విష్ణు పదాన్ని ఇస్తాను. ఏదైతే నువ్వు గొప్ప స్థానాన్ని అలంకరించాలనుకున్నావో అంతకంటే గొప్పదైన స్థానం నీకంటే ఎత్తు ఎవడు ఉండడయా? ధ్రువస్థానం అంటారు. శింసుమార చక్రమని పైన లోకంలో ఉంటుందండి. ఆ చక్రాన్ని నువ్వు అధిష్ఠిస్తావు దాని మీద. మిగతా అంతా కిందే ఉంటారు. నీ చుట్టూ అందరూ తిరుగుతుంటారు, సప్తఋషులు అందరూ. అంత గొప్ప పదవిని నీకు అనుగ్రహిస్తున్నా, చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉంది కానీ అని ఆయనకి వరాన్ని ఇస్తాడు ధ్రువుడికి. ఇచ్చి నీ సోదరుడు పెద్ద అయిన తర్వాత ఉత్తముడు అరణ్యానికి వేటకి వెళ్ళి చనిపోతాడు. ఏ పినతల్లైతే నిన్ను అరణ్యానికి పంపిందో ఆ పినతల్లి తన కుమారుణ్ణి వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళి కారు చిచ్చులు పడి ఆవిడ చనిపోతుంది. నువ్వు ఆ తర్వాత బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసి నన్ను పొందుతావు అన్నాడు. అన్న తర్వాత స్వామి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు మహావిష్ణువు. 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు కదా. ఒక్కసారి పరమాత్మ వెళ్ళిన తర్వాత ఆలోచన వచ్చిందట, ఎంత పాడు పని చేశాను, గొప్ప స్థానాన్ని నేను అలంకృతుణ్ణి కావాలని కోరుకున్నాను తప్ప సాక్షాత్తు దేవాదిదేవుడు ప్రత్యక్షమైతే నాకు ముక్తి కావాలని నేను అడగకుండా, మోక్షం కావాలని అడగకుండా పిచ్చి పదవడిగానేవండి. అందుకే మనకి విష్ణు పురాణంలో చెప్తారు, కాచన్ విచిన్వన్ సమవాప్య రత్నం. ఒకచోట వజ్రము గాజు ముక్క 2 ఉంటే ఏది కావాలో కోరుకో అంటే గాజు ముక్కను కోరాట. అసలు వజ్రం కంటే డూప్లికేటే బాగా మెరుస్తాయండి. కొంతమంది ఆభరణాలు వేసుకొస్తుంటారు చూడండి, తళతళ తళతళ మెరుస్తుంటాయి. మామూలు బంగారం అంత మెరవదండి. ఈ డూప్లికేట్ బంగారం బాగా మెరుస్తుందండి, చాలా బాగా మెరుస్తుంటుంది. దాన్ని చూసి నిజమైన బంగారం ఏమైనా కొట్టేసాడు అనుకోండి, వీళ్ళు ఏమనుకోరు, పోతే పోయిందిలో పోనీ అనుకో. డూప్లికేట్ బంగారం అనమాట. అలాగా అయ్యో రత్నాన్ని వదిలేసుకున్నానే నేను, ఈ గాజు ముక్కని పట్టుకున్నానే అని బాధపడతాడు. అంతే కదండి, ఈ లోకంలో పదవులు అనేవి ఎంతకాలం ఉంటాయి? వీటి కోసం మనం చూసేది, ముక్తిని కదా అడగాల్సింది. అయ్యయ్యో ఎంత తప్పు పని చేశా అని ధ్రువుడు అనుకుంటూ చిన్నగా తిరిగి వచ్చేస్తాడు ఇంటికి. తన తండ్రి పాపం విచారపడుతున్నాడు, అయ్యో మా అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడో, ఏమైపోయిందో అని. ఈ లోపల నారదుని ద్వారా వార్త తెలుసుకున్నాడు, మీ అబ్బాయి తపస్సు చేస్తున్నాడు, తపస్సు ఫలానా సమయానికి పూర్తయిందని తెలుసుకుని వీళ్ళంతా ఆనందించి ఆయన తీసుకొచ్చారు. పిల్లవాడు కూడా పెద్దవాడు అవుతాడు ధ్రువుడు పెద్దవాడు అయిన తర్వాత రాజ్యాన్ని పిల్లవాడికి అప్పచెప్పేసి ఉత్తానపాదుడు అరణ్యానికి వెళ్ళిపోతాడు. ధ్రువుడు రాజ్యాన్ని 26,000 సంవత్సరాలు చక్కగా ఆయన పరిపాలన చేస్తాడనమాట. అలా పరిపాలన చేసిన తర్వాత ధ్రువుడు ఒకసారి ఈయన తన సోదరుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత గంధర్వుడి చేతిలో మరణించాడు కనుక ఆ గంధర్వుల్ని లేకుండా చేస్తానని ఈ పిల్లవాడు బయలుదేరి వెళ్ళిపోయాడండి యుద్ధానికి గంధర్వులతో. ధ్రువుడు యుద్ధం చేస్తుంటే గంధర్వులు 1000 మంది 1,00,000 మంది వచ్చి మాయా యుద్ధం చేస్తున్నారు. వెంటనే ఒక్కసారి వాళ్ళని రథం మీదకి, ఇప్పుడు చూడండి బైక్ మీద అలా ఎగిరి దూకుతుంటారే, అలా ఒక్కసారి వాళ్ళ మీదకి తన రథంతో వెళ్ళి నారాయణాస్త్రాన్ని వేసాట. చల్లా చెదిరైపోయారు. నారాయణాస్త్రం చాలా గొప్పదండి. నారాయణాస్త్రం కనుక వేస్తే ఎప్పుడైనా ఎవడైనా ఎదురు నిలిచాడా వాడు పోతాడు, ఎంతటి వాడైనా సరే. మహాభారతం మనకి చెప్తుంది. మహాభారతంలో నారాయణాస్త్రాన్ని వేసినప్పుడు అందరినీ పడుకోమంటాడు కృష్ణుడు, నమస్కారం చేయండి రా, అదేం చేయదు అని. తలెత్తిన వాడి తల ఎగరగొట్టేస్తుందండి. భీముడు అన్నట్ట, ఈ కర్ణుడి సంగతి చూస్తా, వాడి సంగతి చూస్తా అని వెళ్ళిపోతున్నట్ట. భీముడిని ఒకసారి లాగి కిందకి ఉంచేట బలవంతంగా, పోతావరా నాయన అని. అందువల్ల నారాయణాస్త్రం చాలా చాలా గొప్ప, దానికంటే గొప్ప అస్త్రం ఇంకోటి లేదు, తిరుగులేదు. అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే స్వయంభూమనువు కిందకు వచ్చాడు. స్వయంభూమను అంటే ఎవరు? వీళ్ళ తాతగారు. వచ్చి ఒరే నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి వాడివి, సాక్షాత్తు పరమాత్మని సాక్షాత్కరించుకున్న నువ్వు
ఈ యుద్ధం చేయడం తగునా, వెళ్ళు, కుబేరుడి దగ్గరికి వెళ్ళి యుద్ధాన్ని మాని ఆయనతో చక్కగా ఆయన ఆశీర్వచనం పొందన్నట్ట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, అదృశ్యం అయిపోయాడు స్వయంభవ మనవు. వెంటనే ఈయన బయలుదేరాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించు, తెలియకనే యుద్ధం చేశాను, ఎవడో ఒక్కడు చేసిన తప్పు గంధర్వుడు తన సోదరుని చంపాడని మిగతా గంధర్వులను చంపచ్చునా, తప్పు కదా, అందువల్ల నేను యుద్ధాన్ని విరమించుకుంటున్నాను అనగానే యక్షరాజు అయినటువంటి కుబేరుడు చాలా ఆనందించి, భేష్, పెద్దల మాట విన్నాబోయ్, నీకు వరం ఇస్తా కోరుకో అన్నట్టండి. చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళ మాట వింటే దేవతలకు ఆనందం కలుగుతుంది. తాత చెప్తే నీకేం తెలుసు బో అనలేదండి, పెద్దవాళ్ళ మాట వినాలి. విన్నందుకు యక్షుడు ఆనందించి ఆ కుబేరుడు నీకు వరం ఇస్తున్నా కోరుకో అంటే ధ్రువుడు ఎంత బాగా కోరాడో తెలుసా అండి, స్వామి నాకేం వరం వద్దు, నా మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా పరమాత్మ ఎందే ఉండాలి, ఆ ఒక్క వరం ఇవ్వండి చాలు అన్నట్ట. ఇంకా ఆనందించాడు ఆయన. ఆనందించిన తర్వాత ఆయన పంపించేస్తాడు. ధ్రువుడు వెనక్కి తిరిగి వస్తాడు. తన పినతల్లి కూడా ఉత్తముడు తన కుమారుడు ఎటు వెళ్ళాడా అని వెతుక్కుంటూ వెళ్ళి అరణ్యంలో కారు చిచ్చులు పడి ఆవిడే చనిపోయింది. ధ్రువుడు సోదరుడు ఉత్తముడికి వివాహం కాల, ధ్రువుడికి మాత్రం వివాహమైంది. ఆయన శింసుమారుడు అనే ఆయన యొక్క కుమార్తె భ్రమి అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఇతనికి 2 కుమారులు కలిగారు, కల్పుడు, వత్సరుడు అని 2 పిల్లలు. అలాగే ధ్రువుడు వాయువు యొక్క అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వాయువు యొక్క కుమార్తెకి పేరు ఇలా అనే పేరు. ఆవిడ్ని వివాహం చేసుకుంటే ఆ ఇలకి పుట్టినవాడే ఉత్కలుడు అని పేరు. ఆ ఉత్కలుడు ఆధ్యాత్మికవేత్త, చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆయన ఆధ్యాత్మికంగా ఉంటూ తన తండ్రి బాటలోనే ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వత్సరుడు అనే ఆయన స్వర్వీధి అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఈ పేర్లన్నీ ఎలా ఉంటాయో తెలుసా అండి, ధ్రువుడు ఆకాశంలో ఉన్నాడు కదా, స్వర్వీధి అంటే ఒక ఆ శింసుమార చక్రం చుట్టూ తిరిగే ఒక వీధి అనమాట. ఆవిడ వీధిగా తయారైంది. స్వర్ అంటే స్వర్గానికి వీధి అనమాట ఆవిడ, ఆ అమ్మాయి పేరు. ఆవిడలా అయింది. ఈవిడికి పిల్లలు పుట్టారు, ఒక 6. ఆ 6 ఋతువులు అయ్యారు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అంటామే, ఆ 6 ఋతువులు వీళ్ళే అనమాట. చాలా వరకు వీళ్ళ పిల్లలంతా కూడా కాలానికి సంబంధించి అలా సంబంధించిన వాళ్ళే అయ్యారు. ఇక వీళ్ళ వంశంలోనే అంగుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆ అంగుడికి మృత్యు యొక్క కుమార్తె సునీత అనే ఆవిడతో వివాహం జరుగుతుంది. ఆవిడతో వివాహం అయిన తర్వాత యజ్ఞం చేస్తాడు ఈయన. యజ్ఞం చేసినప్పుడు దేవతలకు ఆహుతులు ఇస్తారు కదా, ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని. ఒక్క ఆహుతి ఒక్క దేవత తీసుకోవట్లే. ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగితే, అబ్బాయి నీకు సంతానం లేదు, సంతానం కలిగితే అప్పుడు మంచిది అన్నట్ట. సరే సంతానం కోసం చేస్తాను పుత్రకామేష్టి చేశారట. పుత్రకామేష్టి చేశాక సాక్షాత్తు యజ్ఞం నుంచి పాయసం ఇచ్చారు. ఆ పాయసం తిన్న తర్వాత ఆవిడకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ పిల్లవాడి పేరే వేణుడు అంటారు. వేణుడు అని పిల్లవాడు పుట్టారు. పుత్ర ప్రేమ అంగుడికి చెప్పలేం, అంత ప్రేమ అన్నమాట. వాడా దుష్టుడైపోయాడు, ఒక మంచి పని చేయడం లేదు. 2 అట్టిపళ్ళు వేయదానికి ఇలాగా ఇష్టం వచ్చినట్టు తయారైపోయాడు. అవి తిందు అట్టిపళ్ళు. ఏం చేయాలి? అలా ఉన్న సందర్భంలో తండ్రి చూశాడు ఈ వేణుడిని, చాలా దుర్మార్గ ప్రవృత్తితో ఉన్నాడు ఈయన. ఈ వేణుడు ఎంత చెప్పినా వినడంలే. ఇలా ఉంటే ఎలా ఈ పిల్లవాడిని ఉద్ధరించేది? పుత్ర ప్రేమ అధికమైపోయి పిల్లవాడు కూడా తన మాట వినడం లేదు, ఏం చేయాలి? అందుకోసమని ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి తండ్రి రాత్రి వెళ్ళిపోయాడు అంగుడు. ఎందుకంటే చాలా దుర్మార్గ పనులు చేస్తున్నాడు, చెప్పినా వినటం లేదు, ఏం చేయాలి? ఎప్పుడైతే తండ్రి వెళ్ళిపోయాడో అంగుడు, రాజ్యానికి వేణుడినే రాజుగా చేశారు. వేణుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత వాడు చేసే దుష్ట చేష్టలు ఇన్ని అన్నీ చెప్పడానికి వీలు కాదండి. అందరితో చెప్పేట నేనే దైవాన్ని అన్నట్టు. ఏమయ్యా అందరు ఋషులంతా చెప్పి, రాజా యజ్ఞాలు చేస్తే మంచిది, చక్కగా స్వామిని ఆరాధించవయ్యా అని చెప్తే, అసలు మీకు బుద్ధి ఉందా? రాజు అంటే ఎవడు? ప్రభు, అందరికీ నేనే ప్రభు అని. పిచ్చి మాటలు మాట్లాడతారండి. దేవుడు దెయ్యమని పక్కన పెట్టండి, నన్నే ఆరాధించండి అన్నట్టండి వేణుడు అని
ఋషులను అవమానపరిస్తే ఋషులందరూ కోపం వచ్చి వాళ్ళు ఏం శాపం పెట్టలేదు అండి, అందరూ కలిసి ఒకసారి హుంకరించారు. హుంకరించడం అంటే ఎలా చెప్పండి, హుమ్ అన్నారట అంతే. ఆ హుమ్ అనగానే వాడు ప్రాణం పోయిందండి, ప్రాణాలు ఎగిరిపోయినాయి. అంటే మహానుభావుల యొక్క వాళ్ళ దాన్ని ఏమంటారు, ఆ క్రోధం చూడండి ఎలా ఉందో. ఆ హుమ్ అనేసరికి వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఎప్పుడైతే వేణుడు చనిపోయాడో ఆ పిల్లవాడిని తల్లి తీసుకువెళ్ళి దాచేసింది యోగ మహిమతో ఆ పిల్లవాడి శరీరాన్ని రక్షిస్తూ ఉందిట. మరి రాజు లేకపోతే రాజ్యం అంతా ఎలా ఉంటుంది, అరాచకమైపోయింది. అందుకోసం రాజ్యాన్ని మళ్ళీ రాజుగా చేయాలి. మరి అంగుడా లేడు, ఎక్కడ వెతికినా ఆయన దొరకల. అప్పుడు ఇతని శరీరాన్ని తీసుకుని మధించారండి ఋషులందరూ కలిసి. ఆయన తొడని మధించారు. తొడని మధిస్తే ఒకడు పుట్టాడండి, పొట్టివాడు. ఆ పొట్టివాడు పుట్టేసరికి నేనెవరిని, నేనేం చేయాలి అన్నట్ట. అనగానే ఒళ్ళు మండింది. నిషాద అన్నట్ట, కూర్చో అన్నట్ట. అనగానే వాడు కూర్చున్నట్ట. వాడిని పొమ్మన్నారు. వాళ్ళే కొండ చర్యల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళే నిషాదులు అయ్యారు. వాళ్ళ వంశాల వాళ్ళంతా పొట్టిగా నల్లగా, వాళ్ళే కొంచెం అలా పెరిగి పొడుగయ్యి ఉంటే వాళ్ళంతా నల్లవాళ్ళు ఉంటారు కదా, కొరియా దేశస్తులు, మిగతా వాళ్ళు దేశాల్లో ఉన్నవాళ్ళు, జింబాంబే అటువైపు అంతా వీళ్ళ సంతతే అంటుంటారు. అవునా కదా నాకు తెలియదు, నల్లగా ఉంటారు కనుక అలా అయ్యారు కనుక చెప్తున్నా. ఆ తర్వాత ఏం చేయాలి, ఇతని బాహువుని మదించారటండి. ఈ బాహువుల్ని మదిస్తే ఇద్దరు పుట్టారు, పృథు చక్రవర్తి, ఆ తర్వాత అర్చి అనే ఆవిడ. ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట. కుడి భుజం నుంచి పృథువు, ఎడమ భుజం నుంచి అర్చి. ఈ అర్చి అనే వీళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు సాక్షాత్తు అని వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. ఈ పృథువు పుట్టగానే ఎంతోమంది దేవతలంతా ఒక్కొక్కళ్ళు వచ్చి ఇతనికి సత్కారాలు చేస్తారు. ఇంద్రుడు ధ్వజాన్ని ఇచ్చాట, రథాన్ని ఇచ్చారు ఒకళ్ళు, పరమశివుడు వచ్చి ఒక ఖడ్గాన్ని ఇచ్చాట, భూదేవి వచ్చి ఆవిడ ఇచ్చింది. ఇలా అందరూ ఆయనకి మాలలు అన్ని సత్కారాలు చేశారు. దివ్య రథాలు ఇచ్చారు. అలాగే గంధర్వులు అదృశ్యమయ్యే శక్తిని ఇచ్చారు. ఇలా ఈ శక్తితో ఆయన రాజ్యపాలన చేయడానికి సంసిద్ధయ్యాడు పృథువు. చాలా గొప్ప చక్రవర్తి. అంతకుముందు ఈ దేశానికి అజనాభము అని పేరుండేది. ఏం పేరు, అజనాభము. ఎప్పుడైతే ఈ మహానుభావుడు పుట్టాడో, ఈ పుట్టిన తర్వాత ఈ భూమికి పృథివీ అని పేరు వచ్చిందండి. భూమికి పృథు మహారాజు వల్ల పృథివీ అయింది. ఎందుకయింది అంటే ఈయన రాజుగా చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. కానీ పరిపాలన చేస్తుంటే పంటలు లేవు. ఎక్కడ పంటలు లేకపోయేసరికి అందరూ వచ్చి బాధపడ్డారట. ఏమండి పంటలు లేవు, ఎలా తిండి తినాలి అని. వెంటనే భూదేవి మీదకి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ధనుస్సు ఎగ్గు పెట్టేట. ఏమయ్యా ఆడదాన్ని చంపచ్చా, మరి నువ్వు ఎవరికి తిండి పెట్టట్లేదు కదా, ఏం చేయమంటావు? రాజు దుర్మార్గుడైతే పంటలు పండవు, రాజు మంచివాడైతేనే పంటలు పండుతాయి. ఏదో ఒక దుర్భిక్షం, ఒకవేళ పంటలు వచ్చినా వరదలు వచ్చి కొట్టుకుపోతాయి. అందువల్ల రాజు ఎలా ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి. మరి పోనీ ఆ విత్తనాలన్నీ ఇవ్వు. విత్తనాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, నా గర్భంలోకి వెళ్ళిపోయినాయి, లోపలికి వెళ్ళిన మళ్ళీ నేను తీలేను, మరి నేను ఊరుకోను అన్నట్టు. వద్దులే, నేనే ఒక గోరూపాన్ని ధరిస్తా. గోరూపాన్ని ధరించిన తర్వాత నా సిరల నుంచి వచ్చి ఆ పాల నుంచి ఎవరికి ఏది కావాలంటే దాన్ని పిండుకోమనండి అనగానే అసురులు, దేవతలు, బ్రాహ్మలు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరిని వత్సగా చేసి దూడగా చేసి వాళ్ళు పిండుకున్నారట. అన్ని ఔషధులను ఇచ్చింది భూదేవి. అలాగే ఈ భూమి మొత్తం ఎత్తు పల్లాలుగా ఉంటే దాన్ని చక్కగా తయారు చేశాడు దున్ని మహానుభావుడు. అందువల్ల దీనికి పేరు పృథివీ అని పేరు వచ్చింది పృథు మహారాజు వల్ల. ఈ పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడండి. చాలా గొప్పవాడు. 100 అశ్వమేధ యాగాలు ఎవరు చేస్తే వాడు ఇంద్రుడు అవుతాడనమాట. అందుకని 100వ యాగం జరగకుండా ఇంద్రుడు అన్ని ఆటంకాలు పెట్టాడు. యూపస్తంభానికి గుర్రాన్ని కట్టేస్తే గుర్రాన్ని ఎత్తుకుపోయాట. వెంటనే అక్కడి నుంచి ఈయన కొడుకు పృథు చక్రవర్తి కుమారుడు విజితాశ్వుడని పేరు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రాన్ని లాక్కొచ్చేట. ఇంద్రుడు తన రూపంతో వస్తే ఎక్కడ గుర్తుపడతారోనని ఒంటి నిండా బూడిద పూసుకుని జడలు ధరించిన వేషంతో వచ్చేట.
వచ్చేసరికి మళ్ళీ రెండోసారి ఎత్తుకుపోతుంటే మళ్ళీ వెళ్ళి ఆయన తీసుకొస్తే చూశాడు, పరమశివుడు కదా వచ్చినవాడని యుద్ధం చేయలేదటండి. కానీ వచ్చినవాడు పరమశివుడు కాదు, ఎవరు? ఇంద్రుడు. ఆయన వేషం వేసుకొచ్చాడు. అందువల్ల ఇలాగా రక్షిస్తూ యజ్ఞం చేస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షం అవుతాడు. ఈయనకి 100 యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. అశ్వమేధ యాగాలు ఏవో చేస్తూ లోకరక్షణ కోసం చేశాడు తప్ప వేరు కాదు. అలాంటి యజ్ఞయాగాది క్రతువులు చేసిన తర్వాత పరమాత్మ సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే ఈయన ఏమడిగాడో తెలుసా అండి? స్వామి, నాకు 10,000 చెవులు నాకు ఇవ్వు, నీ కథలు వినటానికి. ఎన్ని చెవులు? 2 చెవులతో వింటుంటేనే మనం కథ సరిగ్గా వినం. ఆయన 10,000 చెవులు కావాలన్నాడండి. అలాంటి కర్ణపుటాలు నాకు ఇవ్వయా, నీ కథలు నేను వింటాను అన్నాడు. పరమాత్మ సంతోషించాడు. ఈయన దగ్గరికి సనత్ కుమారులు వస్తారు. వచ్చి సనత్ కుమారులు ఈయనకు ఉపదేశిస్తారు, మంచి చాలా జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈయన కొంతకాలం ఉన్న తర్వాత ఈయన పిల్లవాడికి చక్కగా అన్నీ ఏర్పాటు చేసి మంచిగా సంస్కారాన్ని ఇచ్చి విజితాసురుడికి రాజ్యాన్ని ఇచ్చి ఈయన శరీరాన్ని వదిలిపెడతారు. ఈయన శరీరంలోని అగ్ని ఆహుతిలోని అర్చి అనే ఆవిడ కూడా ప్రాయోపవేశం చేసి ప్రదక్షిణం చేసి ఆవిడ వెళ్ళిపోతుంది. ఈ విజితాసురుడికి నభస్వతి అని భార్య, ఈయనకి 9 పిల్లలు. ఆ 9 పిల్లల్లో హవిర్దాసు అని ఒక ఆయన. ఈ హవిర్దాసుడికే హవిర్దాని అని ఒక అమ్మాయి భార్య. ఈయన చాలా గొప్ప ధార్మికుడు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే భూమి మీద ఎవరు ఇతను చేసినన్ని యజ్ఞాలు చేయలేదండి. తూర్పున దర్భలు పరుచుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలా ఈ మహానుభావుడు చేసినటువంటి యజ్ఞాలు సామాన్యమైన యజ్ఞాలు కాదండి. ఈ హవిర్దానుడికి పుట్టినటువంటి బర్హిష్మధుడు అని ఆయన చేశాడు యజ్ఞాలు. ఈ బర్హిష్మధుడు శతధృతి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు, సముద్ర కుమార్తె. ఈయన తూర్పు వైపు దర్భలు పరుచుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. అలా చేశాడు కనుక ఇతనికి పేరు ప్రాచీన బర్హి అని పేరు వచ్చింది. ఏం పేరు? ఇతనికి 10 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళకే ప్రాచేతసులని పేరు ఆ 10 మందికి. అయితే నారదుడు వచ్చి చెప్తట, ఏమయ్యా ఇన్ని యజ్ఞాలు చేసావు, పశు సంహరణం చేసావు, ఆవుల్ని చాలా బలిచ్చావు, నీకోసం పైన ఎదురు చూస్తున్నాయి, బంగారపు కొమ్ములతో పైకి రాగానే వీడిని పొడవాలి అని ఎదురు చూస్తున్నాయి, ఎందుకే నీకు ఆ యజ్ఞాలు అని పురంజనోపాఖ్యానం అని ఒక కథ చెప్తానండి. చాలా గొప్ప కథ. చెప్పమంటారా? ఒక 10 నిమిషాలు చెప్పుకుంటున్నాం. 7:30కి ఆపేయాలి, కానీ మళ్ళీ కథ అవ్వదు కదా, కొంచెం చెప్పేస్తా, గబగబానే చెప్తా. పురంజనుడని ఒక ఆయన, అతనికి అవిజ్ఞాతుడని ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయనతో పాటు చక్కగా ఉన్నాడు. కానీ ఆ అవిజ్ఞాతుడనే తన శ్రేయస్సుని కలిగించే స్నేహితుడిని వదిలిపెట్టేసి అందమైన నగరం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్ళాట. అతనికి చాలా అందమైన ఊరు దొరికింది. ఎలాంటిది ఆ ఊరు? 9 ద్వారాలతో ఉన్నటువంటి అందమైన పురం, భోగపురం అని పేరు దానికి. ఏం పేరు? వైజాగ్ దగ్గర ఉన్న భోగాపురం కాదండి, భోగపురం అని దాని పేరు. దాంట్లో ఒక అందమైన స్త్రీ తనను ఎప్పుడు కూడా 5 పడగల సర్పం కాపాడుతూ ఉందట. ఆ 5 పడగలు కలిగినటువంటి సర్పం కలిగిన ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు వివాహం చేసుకుంటారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆవిడతో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అక్కడ ద్వారాలు 9 ద్వారాలు అన్నాం కదా, ఒక్కొక్క ద్వారం గుండా ఒక్కొక్క వైపు వెళ్తాడు. తూర్పు వైపున సుమారుగా 5 ద్వారాలు ఉన్నాయి. తర్వాత 2 ద్వారాలు 2 పక్కల ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి ఈ ద్వారాలతో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందండి. పేరు చెప్తే అవదు, కానీ ఆ ద్వారాల నుంచి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అందాలన్నింటినీ అనుభవించి మళ్ళీ వస్తూ ఉంటాడు. ఈ అమ్మాయితో భోగాన్ని అనుభవిస్తున్నాడు. ఇలా అనుభవిస్తూ ఇతని సంతానానికి అన్నాడు, చాలామంది సంతానాన్ని అన్నాడు. ఇలాంటి ఈ రాజ్యం మీద దండయాత్ర చేయడానికి ఒక ఆయన చండవేగుడు అని పేరు. ఆ చండవేగుడు 360 మంది సైన్యం, ఆడవాళ్ళు 360 మంది, మగవాళ్ళు ఒక 360 మంది, తెల్లవాళ్ళు నల్లవాళ్ళట వీళ్ళంతా యుద్ధం చేయడానికి బయలుదేరారు.
ఇదే సమయంలో ఒక గంధర్వ రాజకన్య కాలుడని పేరు, ఆ కాలుడి యొక్క కుమార్తె జర అని పేరు. ఆ అమ్మాయి నన్ను ఎవరైనా వివాహం చేసుకుంటే బాగుండు అని ఎదురు చూస్తోంది. అసలు ఆ అమ్మాయి సౌందర్యవతే కాదు, ఆవిడని చూస్తే ఎవడైనా భయపడతాడు, నాకు వద్దు బాబోయ్ అంటారు. ఆవిడ భయుడు అనేవాడిని చూసింది, నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది. అడిగితే, సోదరి నిన్నెవడు కావాలని కోరుకుంటాడు, నిన్ను నేను చెల్లెలుగా స్వీకరిస్తా. నా తమ్ముడు ఇంకోడున్నాడు ప్రజ్వరుడు, మనం ముగ్గురం కలుద్దాం. నాకు ఎవరు పిల్లనివ్వట్ల, నిన్ను చేసుకుందామంటే నాకు అసలు ఇష్టం లేదు. మనం ముగ్గురం కలిసి శరీరం లేకుండా ప్రతి వాళ్ళ శరీరంలో దూరి అందరినీ అనుభవిద్దాం, ఓకేనా, డీల్ అన్నారు. సరే, ఇక్కడే భోగపురం అని ఉంది. ఆ భోగపురంలో చాలా గొప్పవాడు ఉన్నాడు, ఆయన్ని వరిద్దాం, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని వరిద్దామని వెళ్ళి ఆ భోగపురంలో ఉన్నటువంటి ఈయన శరీరంలోకి, పురంజనుడు ఈ శరీరంలోకి ప్రవేశించారట. ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే ఈ జ్వర కౌగిలించుకుందో అశక్తుడైపోయాడు, ఏం చేయలేకపోతున్నాడు. ఈ ప్రజ్వరుడు తన నగరాన్ని మొత్తాన్ని దగ్ధం చేసేసాట. 5 పడగల పాము యుద్ధం చేస్తున్న ఆ యుద్ధంలో కూడా గెలవలేకపోయి అవి కూడా వదిలేసుకునే ప్రాణాలు. ఆఖరికి తన భార్య ఎటుపోయిందో తెలియలే, ఆవిడ్నే చింతిస్తూ 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 శరీరాన్ని వదిలిపెట్టి తర్వాత జన్మలో ఆడజన్మ ఎత్తేట. చనిపోయే సమయంలో చివరికి ఎవరు ఏది భావిస్తారో వాడికి అదే జన్మ వస్తుందండి. యోయో యాం యాం తనుం భక్త అని మనకి చెప్తారు కదా. అంటే చివరి సమయంలో దేన్ని ఎక్కువ మనం భావిస్తామో ఆ భావించిన వాడికి అలాంటి దేహమే వస్తుందండి. అందువల్ల చివరి సమయంలో ఎవడైనా డబ్బులు డబ్బులు అని పోతే వాడు నోటు కట్టల్లా వస్తారు. ప్రెసిడెంట్ అవ్వాలి అనుకుంటే వాడు ప్రెసిడెంట్ అవుతాడండి. అయితే వాడి యోగ్యతను బట్టి ఇండియాకా, లేకపోతే లారీ అసోసియేషన్కా, రిక్షా అసోసియేషన్, అది వేరు, లేదా పలానా గుడికే చెప్పలేం. అందువల్ల ఇతను ఆడదానిగా పుట్టాడు. విదర్భరాజ కొలువులో అక్కడ ఉన్నటువంటి రాజును పెళ్లి చేసుకుంటాడు, సంతానానికి అంటాడు. చివరికి ఆ భర్త కూడా పోయాడు. పోయిన తర్వాత అక్కడ కూర్చుని ఏడుస్తుంటే అప్పుడు వచ్చాట స్నేహితుడు. ఒరే ఎందుకురా నన్ను గుర్తుపెట్టావా? ఆ అవిజ్ఞాతుడని ఆయన బ్రాహ్మణ రూపంలో వచ్చాట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎవరు నువ్వు అంటే, నేను పలానా రాజకుమార్తెని. నీ మొహం, నువ్వెవరు అనుకుంటున్నావు? గత జన్మ జ్ఞానాన్ని ఇచ్చాట. ఇచ్చిన తర్వాత, ఓ నేను పురంజయుడినా. నీ మొహం, నువ్వు పురంజయుడు కూడా కాదు, నువ్వు ఆ శరీరంలో ఉన్నావు అంతే, కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ రా, నన్ను వదిలేసావు, నువ్వు నన్ను కనీసం గుర్తు చేసుకోలేదు, ఇలా అయిపోయావని అతనికి తత్వజ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇచ్చాడు ఆ అవిజ్ఞాతుడు అనేది కథ. ఈ కథలో అంతరార్థం తెలియకపోతే ఏం తెలియదండి. ఏమిటో తెలుసా, పురంజీయుని కథ అంటే మన కథే. అవిజ్ఞాతుడు అంటే ఎవరో కదా, పరమాత్మ. పరమాత్మతో ఎప్పుడు మనం కలిసే ఉంటాం, జీవాత్మ. అలాంటి ఆ అవిజ్ఞాతుడు అంటే పేరు చెప్పలేదు, ఆయన్ని వదిలేసాం మనం. దేనికోసం వదిలేసాం? భోగాల కోసం. సీతాదేవి ఎలా అయితే నాకు ఆ బంగారు లేడి కావాలి అని, అది మంచిది కాదమ్మా, కాదు నాకు అదే కావాలి. మాయలేడమ్మా, అయినా నాకు అదే కావాలి. రాముడు అటు వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామిని పంపించింది. ఈ లోపల ఏమైంది, రావణాసురుడు వచ్చాడు, అపహరించుకుపోయాడు. మన పరిస్థితి కూడా అంతే. పరమాత్మను దూరం పంపుతాం, అటుపో ఇటుపో అని. ఆయన ఉంటే అన్నీ వస్తాయి కదా. ఆయన దూరం పంపాక ఏమవుతుంది, మాయమన్ని ఆవరిస్తుంది. మాయ ఆవరించడం వల్ల భవరోగం మనకు వచ్చేస్తుంది, దేవుడికి దూరం అయిపోతున్నాం. ఈ పురంజీయుడు కూడా భోగ లాలసతో ఒక మంచి పురం ఎక్కడుందో చూద్దామని వెళ్ళేటండి. మంచి పురం అంటే ఏదండి, ఇదే దేహమే. ఎన్ని ద్వారాలు ఉన్నాయి దీనికి? 9 ద్వారాలు ఉన్నాయి. దాంట్లో మనకి తూర్పు ద్వారాలు చెప్పాను, 2, 4, 5 ద్వారాలు. 2 పక్కన ఉన్నాయి, ఉన్నాయి లేవా? 7. మలమూత్ర ద్వారాలు 2, 9 ద్వారాలు. దీంట్లో ఉన్నాడు. 5 పడగల సర్పం కాపాడుతుంది ఒక అమ్మాయినన్న. ఆ అమ్మాయి ఎవరో కాదు, మనస్సు. మనస్సుతో వీడు ఏకమైపోతాడు. ఈ మనస్సు ఏది చూపిస్తే దాన్ని భోగిస్తూ ఉంటాడు. మనస్సు చెప్పింది అనుకో, అదేదో విను అనగానే ఈ ద్వారం గుండా వచ్చి వెంటట ఆ భోగాలను అనుభవించి మళ్ళీ లోపలికి వెళ్తాడట. ఏదో చూడమని చెప్తుంది, అక్కడికి వచ్చి చూస్తాడట, భోగిస్తాడు.
అవునా కాదండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అక్కడ పులిహార వాసన మీకు ముక్కుల్లోకి వచ్చిందనుకోండి, వెంటనే మనస్సు గారు చెప్తారు అటు చూడబోయ్ అని, వెంటనే రా చూస్తాం. పులిహార ఘాటును ఒకసారి అని చూస్తాం, గోపీస్వామి బాగా చేశారండోయ్ అనుకుంటాం. అనుకుంటారా అనుకోరా? అందువల్ల ఇలా భోగాలు పొందుతూ ఉంటారు. ఈ భోగాలు పొందుతూ మనస్సు ఏడిస్తే వీడు ఏడుస్తాడు, మనస్సు నవ్వితే వీడు నవ్వుతాడు, తనే సర్వస్వం అనుకుంటాడు. అనుకుని వీడు అక్కడే భోగాలు ఆలుస్తూ ఉంటున్నాడు. చండవేగుడు అనేవాడు వచ్చేస్తాడు. వాడు ఎవడు చండవేగుడు అంటే? కాలం అండి. రివ్వున తిరిగిపోతూ ఉంటుంది. వాడికి 360 మంది సైన్యం చెప్పే కదా, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని. తెల్లవాళ్ళు అంటే పగలు, నలుపు అంటే రాత్రి. 1 2 గడిచిపోతూ ఉంటాయి కదా రోజులన్నీ. గడిచిపోయిన తర్వాత రోజులు గడిచిపోతే చండవేగుడు అంటే చాలా తొందరగా. మీరు ఆలోచించుకోండి, నిన్నగాక మొన్న పుట్టినట్టు లేరు మీరు. అప్పుడే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు టక్కున వెళ్ళిపోతున్నా. అరే ఇంత తొందరగా పెద్దవాళ్ళం ఎలా అయ్యాం అనిపిస్తుందా అనిపించదా? చిన్నప్పుడు అండి చెంగున పరిగెత్తేవాడినండి, అబ్బో ఇప్పుడు అడుగు కూడా వేయలేకపోతున్నానండి అంటున్నారా లేదా? కారణం ఏంటి? ఈ చండ వేగుడు తిప్పే కాలం యొక్క వేగానికి మనిషి కృషించిపోతూ ఉంటాడు. ఇక జ్వర అనే ఆవిడ వచ్చి వరిస్తా ఉంటుంది కదా పెళ్లి చేసుకోవడానికి. జ్వర అంటే ఎవరండి? జర ముసలితనం. ముసలితనం అనే ఆవిడ అందరినీ పెళ్లి చేసుకోమంటుంది. నేను వరిస్తా అంటుంది ముసలితనం. ఎవరన్నా ముసలితనం కావాలని కోరుకుంటారా? చీ నాకు వద్దు అంటారు. అన్నంత మాత్రాన దాగుతుందా? వచ్చి నెత్తినెక్కుతుంది. జ్వరం వచ్చింది, ఆ తర్వాత జ్వరం వచ్చిన తర్వాత ఇంకోటి పేరు చెప్పాము మీ అందరికీ. ఎవరి పేరు చెప్పాము? వేడి పుట్టిచ్చేవాడు ఇంకోడు ఉన్నాడు. భయుడు, వాడి సోదరుడు ప్రజ్వరుడు. ప్రజ్వరుడు అంటే వణుకు పుట్టిస్తూ ఉంటాడు ఆయన. దాంతో శరీరం అస్సలు మాట విందండి. ముసలితనం వస్తేనే మాట విందు, అశక్తుడైపోతాడు మనిషి, ఏం చేయలేడు. దానికి తోడు భయుడు అంటే యముడు వచ్చి తీసుకుపోతాడు. పాపం 5 తలల పాము కాపాడుతుందన్నాం. ఎవరవి? ప్రాణ పాన వ్యానో దాన సమాన 5 వాయువులు ఎప్పుడు కాపాడుతూ ఉంటుందండి. కానీ ఏం ప్రయోజనం? అది కూడా పోతుంది. కానీ వీడంతా ఏం చేస్తున్నాడు? చివరికి దేని మీదైతే మనస్సు ఉందో దాన్ని కలవరిస్తూ ప్రాణం వదులుతున్నాడు, మళ్ళీ ఆ జన్మలు ఎత్తుతున్నాడు. వీడి స్నేహితులు అవిజ్ఞాతులు. మన స్నేహితుడు ఎవరండి? పరమాత్మ అండి. లోపలే ఉన్నాడు. ఆయన్ని అసలు మనం పట్టించుకుంటున్నా. అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటాడు దేవుడు, చెప్తూ ఉంటాడు. చెప్పాడా లేదా ఎప్పుడన్నా మీకు దేవుడు? మిమ్మల్ని చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? తప్పు చేస్తుంటే ఇది తప్పురా, వద్దురా మనం అంటుంటాం. నా మనస్సాక్షి చెప్తుందండి వద్దని, అయినా చేసి చచ్చానండి, ఇదో ఇబ్బంది అండి అని చెప్తుంటాం కదా. ఇలా అన్నమాట మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము. అందువల్ల ఆ వృత్తాంతం చెప్పాడు ఈ ప్రాచీన బర్హేకి. అప్పుడు ఆయన యజ్ఞాలన్నీ ఆపి పరమాత్మని స్తుతిస్తూ మోక్షాన్ని పొందాడు. ఆయన పిల్లలు ప్రచేతసులకి ఉపదేశించేట, మీరు సృష్టి చేయండి రా అబ్బాయి అని. వాళ్ళు ప్రచేతసులు బయలుదేరి వెళ్ళారట. వెళ్తుంటే పరమశివుడు కనిపించాడు. భగవద్గీత ఎలాగో రుద్రగీతని ఇక్కడ చెప్తారండి. రుద్రుడు ఉపదేశిస్తాడు, ఎవరే మీ అందరికీ ఉపదేశిస్తా అని విష్ణుమూర్తి వైభవాన్ని చెప్తాడండి. ఈ స్తోత్రాన్ని జపించండి మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పాడు. ఆయన ఆ స్తోత్రాన్ని జపిస్తారు. 10,000 సంవత్సరాలు సముద్రంలో ఉండి చేస్తారు. వాళ్ళు బయటికి వచ్చి చూడగానే మొత్తం అంతా చెట్లే. అంతా చెట్లు ఉండేసరికి ఏం చేయాలి? ఒళ్ళు మండిపోయిందట. ఎందుకంటే పరమాత్మ ప్రత్యక్షమై నీకు పెళ్ళవుతుందిరా అబ్బాయి, ఒక మంచి స్త్రీ వస్తుంది, సంతానానికి అందురుగానని చెప్పేశాడు. వీళ్ళు బయటకు వచ్చి చూస్తే సృష్టి చేయడానికి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనని చెట్లు పెరిగిపోయినాయి. వీళ్ళు 10 మంది కలిసి క్రోధాగ్నితో ఆ చెట్లన్నీ ధ్వంసం చేయబోయారు. వెంటనే బ్రహ్మగారు వీళ్ళంతా వచ్చి ఆగవయ్యా, చెట్లు లేకపోతే మనిషి మనుగడ ఎక్కడ ఉంటుంది? ఈ వనదేవతల యొక్క అనుగ్రహంతో పెరిగిన ఒక అమ్మాయి ఉంది. ప్రమ్లోచన అనే అప్సరసకి, కండు అనే మహర్షికి పుట్టింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మారిషా. ఏం పేరు? మారిషా. ఆ మారిషా అనే అమ్మాయి
వాళ్ళిద్దరూ అప్సరస్సుతో ఆయన ఆనందాన్ని అనుభవించాడు, పిల్లని కన్నాడు, వెళ్ళిపోయాడు. మరి ఎవరు పెంచాలి? ఆ వనదేవతలు అయ్యో పాపం అనుకున్నప్పుడు చంద్రుడు తన ఓషధులతో ఈ చెట్లు వాటిని స్వీకరించి పిల్లని పెంచేట. ఈ మహర్షినిచ్చి వివాహం చేశారు ఈ 10 మందికి. వీళ్ళకి పుట్టిన సంతానమే అద్భుతమైన సంతానం అన్నమాట. వీళ్ళకే పుట్టుతాడు. ఎవరు పుడతారని మనకి తర్వాత చెప్తాం, ఈ కథలో వస్తుంది. ఇక్కడతో మనకి ఈ కథ పూర్తయింది. అయిన తర్వాత వీళ్ళ వంశంలోనే వచ్చేటువంటి పెద్దలు చాలామంది మనకు ఉన్నారు. పురంజనోపాఖ్యానం అయిన తర్వాత ప్రచేతసులు, ఆ ప్రచేతసులకి నారదుడు కూడా ఉపదేశించడం, అవన్నీ కథలన్నీ జరుగుతాయి. ఇక మనం స్వయంభవమను యొక్క పిల్లలందరి గురించి చెప్పుకుంటున్నాం. ఉత్తానపాదుడు అయిపోయాడు, దేవహూతి ఆకూతి ప్రసూతి అయ్యారు. ఇప్పుడు ప్రియవ్రతుడు అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ ప్రియవ్రతుడు గురించి చెప్తున్నారు. ఈ ప్రియవ్రతుడు చాలా గొప్ప మహానుభావుడు. ఈయన పరమాత్మని వరించి బ్రహ్మ ద్వారా అన్నీ చక్కగా చేసి ఈయన కూడా సృష్టి చేద్దాం. ఎంత గొప్పవాడంటే ఈయన ఒకరోజు ఒక గొప్ప ఆలోచన కలిగింది ఈయనకి. సూర్యుడు వెలుగునిస్తున్నాడు, మళ్ళీ రాత్రి అయిపోతుంది కదా, అసలు రాత్రి కాకుండా చేస్తే ఎలా ఉంటుంది అని సూర్యుడికి ఆపోజిట్గా ఒక రథాన్ని తీసుకుని తిరిగేటండి. తిరిగితే అంతా వెలుగే తప్ప చీకట్లేదు. అలా 7 రౌండ్లు కొట్టేసరికి బ్రహ్మగారు వచ్చి ఆపేట, ఆయన సృష్టికి విరుద్ధంగా చేయకు, పగలు రాత్రి ఉండాలని చెప్పిన తర్వాత ఈయన మానేసేట. అలా తిరగడం వల్ల 7 ద్వీపాలు వచ్చాయండి, 7 సముద్రాలు వచ్చాయటండి ఈయన వల్లే. ఈయనకు ఒక పిల్లవాడు ఉన్నాడు, అగ్నిధ్రుడు అని, గొప్ప మహానుభావుడు. ఈ అగ్నిధ్రుడికి వివాహం చేసుకోవాలనిపించింది. కానీ ఇతనికి వివాహం చేయడానికి బ్రహ్మగారు తన ఆస్థానంలో తాను తయారు చేసిన నృత్యం చేసే ఒక అమ్మాయి ఉందటండి, చాలా సౌందర్యవతి, పూర్వచిత్తి అని పేరు. ఆవిడ్ని సృజించేటండి. సృజించిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి చక్కగా చేస్తారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. దాంట్లో నాభి అనే మహానుభావుడు. వీళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వీపానికి అధిష్టానం అవుతాడు వీళ్ళందరూ. ఈ నాభి అనే ఆయనకి మేరుదేవి అనే ఆవిడే వివాహం చేసుకుంటుంది. ఈ మేరుదేవికి నాభికి పుట్టినవాడే వృషభుడు అని చక్రవర్తి. అయితే ఈ నాభి తపస్సు చేసి పరమాత్మని సాక్షాత్కరించుకుంటాడు. విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆయన అడుగుతాడు నాభి, నాయన నీలాంటి వాడు నాకు కావాలి సంతానంగా అని అడిగితే, నాలాంటి వాడు ఎవడు ఉండడయా, పుడితే నేనే పుట్టాలి అని వరం ఇచ్చి వెళ్ళిపోయి ఆ మేరుదేవికి సాక్షాత్తు పరమాత్మ పుట్టాడు. ఆయనే వృషభ చక్రవర్తి, వృషభుడు అంటారు. ఈ వృషభుడికి చాలా గొప్ప మహానుభావుడు, 100 మంది పిల్లలు కలిగారు ఈయనకి. ఆ 100 మంది పిల్లల్లో పెద్దవాడు భరతుడు అని పేరు, భరత చక్రవర్తి. ఇందాక మీకు చెప్పబోయేని అజనాభం అని పేరు. అంతకుముందు దీనికి అందరికీ పేరు అజనాభం అని పేరు. ఆ తర్వాత అజనాభం నుంచి భారతదేశం కింద వచ్చిందండి. ఈయన వల్లే పేరు భారతదేశము అని. ఈ మహానుభావుడు చాలా గొప్ప మహానుభావుడు అన్నమాట. తండ్రి వీళ్ళందరికీ ఉపదేశం చేస్తాడు, ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఎవరే కేవలం తిని పడుకోవడం ఇవి కాదురా, ఏదో సంతానం కన్నా ఇంతవరకే కాదు, దైవారాధన కావాలి, దైవ చింతన కావాలి, మనిషి తన గురించి ఆలోచించుకుని సన్మార్గగాముడై వెళ్ళాలి అని ఉపదేశం చేస్తాడు వృషభ చక్రవర్తి. ఆ వృషభుడు చివరికి ఆయన ఇప్పుడు మనం చూసేటటువంటి విచిత్రమైనటువంటి సన్యాసాల్లో ఉండే అనేక రకాలైన వాటన్నిటినీ ఈయనే కనిపెట్టాడు. అజగర వృత్తి, జైనము, ఇలాంటివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఈయన అవన్నీ ఫాలో అయ్యాడు. అంటే ఈయనే వాటిని కొత్తగా అవలంబించాడనమాట ఈ వృషభుడు. ఆయన కుమారుల్లో ఆయన తర్వాత ఈ భరతుడు చాలా సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అయిన తర్వాత ఈ మహానుభావుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి నేపాల్ దేశంలో ఉన్న గండకీ నది, పులస్త్యాశ్రమం అంటారు, ఆ పులస్త్యుని యొక్క ఆశ్రమంలో గడిపాడు. ఆ చివరి సమయంలో తపస్సు పూర్తి చేసుకునే సమయంలో ఒక గర్భవతి అయినటువంటి పిల్ల నీళ్లు తాగడానికి వచ్చింది. పెద్ద పులి అరుపు విని భయపడి దూకితే పిల్ల పడిపోయింది, తల్లి చనిపోయింది. ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయే పిల్లని కాపాడాడు. దాని మీద వ్యామోహం పెంచుకున్నాడు. అది కనపడకపోతే ఈయన అన్నం తినడు, ఎటుపోయిందో అని భయం. ఈ వ్యామోహం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల ఇతను చనిపోతూ అయ్యో దీన్ని ఎవరు చూస్తారని చనిపోయాడు.
నిజానికి మోక్షం వెళ్ళాల్సిన ఆయన మళ్ళీ లేడీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. పూర్వ సంస్కారం తెలిసి ఆ మహానుభావుడు ఇలా ఉండడం తగదని ఆయన ఏది తినకుండా అక్కడే ఉండి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఈయన అవతరిస్తాడు. ఆ జన్మలో అన్నీ తెలిసిన ఇక మాట్లాడను అని మౌనంగా ఉండిపోతాడు. అతనికే జడభరతుడు అని పేరు పెట్టారు. ఒక జడులాగా బద్ధకస్తుడిలాగా ఎవరన్నా పని చెప్తే చేస్తాడు, అన్నీ తెలుసును. కానీ తండ్రి ఉపనయనం చేసిన మంత్రం చెప్పితే మాట్లాడు. ఎన్నోసార్లు వేదం చెప్పించడానికి ప్రయత్నం చేశారు, మాట్లాడలే. ఎందుకో తెలుసా అండి, ఈసారి ఎవరితో నేను సంఘం పెట్టుకున్నా ఆ సంఘం నన్ను ఏం చేస్తుందో అని ఎవ్వరి మీద అభిమానాలు పెంచుకోలే. పరమాత్మ ధ్యానం తప్ప ఏదీ లేదు. ఎవరైనా ఏదైనా పని చెప్తే చేస్తాడు. తండ్రి చనిపోయాడు, పినతల్లి పెంచుతోంది. పినతల్లి దగ్గర పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి. ఇతనికి పాపం దేని మీద సంఘం లేదు కదా, అలా ఉంటాడు. వీళ్ళే పని చేయిస్తూ ఈ పిల్లవాడికి రాత్రి పాచిపోయిన అన్నం పెడితే దాన్ని అమృతప్రాయంగా తినేవాడే తప్ప ఏమనేవాడు కాదు. ఇంటి పనులన్నీ చేయించుకునేవారు. మంచి వస్తాదులా తయారయ్యాడు. పొలాలన్నీ చూసుకుంటున్నాడు. చూడమని చెప్పారు, అరే పక్షులు రాకుండా చూడు, అలాగే నీళ్లు తే, అలాగే ప్రతిదీ పనులు చేస్తూ ఉన్నాడు. అంతే. ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక దొంగకి సంబంధించిన ముఠావాడు కాళికా ఆరాధన చేస్తున్నాడు సంతానం కోసం. బలి ఇవ్వడానికి ఎవరినో తీస్తే వాడు తప్పించుకుపోయాడు. ఏం చేయాలి అని వెతుకుతుంటే ఈ పిల్లవాడు దొరికాడు, జడభరతుడు. వీడిని బంధించి తీసుకెళ్దామని రెక్కలు విరిచారట. లే అన్నారు, లేచాడు. పద అంటే వెళ్తున్నాడు. వీడిని ఎందుకులా కట్టేయడం, వదలండి అని తీసుకుపోతుంటే అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్నానం చేయన్నారు, చేశాడు. ఇంత భోజనం పెడితే శుభ్రంగా తినేశాడు. దండ వేశారు. ఇక బలిస్తున్నాను నువ్వు పడుకో అనగానే అలాగే తల పెట్టాడు. కాళికాదేవి ముందు పడుకోబెట్టి కత్తి తీసి వాడు నరకబోతుంటే కాళికాదేవి అక్కడికి వచ్చి ఆ ఖడ్గాన్ని తీసుకుని వాళ్ళందరి శిరస్సులు ఎగరగొట్టేసింది. ఈ పిల్లవాడు లేచాడు, ఏం మాట్లాడాలి, అలా వెళ్ళిపోయాడు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే. ఎందుకని? ఏ సంఘం నాకు వద్దు, పూర్వజన్మలో చేసుకున్నది అనుభవిస్తే చాలు, కొత్తవేం చేయను, పరమాత్మను హరిని ధ్యానం చేస్తున్నా, ఆ హరే చూసుకుంటాడు. పరమ భాగవతోత్తముడు కదండి జడభరతుడు. అలా వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని ఉంటే రహుగణుడు అని ఒక ఆయన అలా కపిల మహర్షి దగ్గరికి జ్ఞానం కోసం వెళ్తున్నాడు. ఈయన మోసేటటువంటి బోయలలో ఒకటి సరిగ్గా లేకపోతే వాడిని మొయ్యమన్నారట ఇతన్ని పిలిచి. ఆ మోసే సందర్భంలో సరిగ్గా ఇతను నడవడం చేత కాదు కదా, ప్రాక్టీస్ లేదు కదా, ఆ లోపల కూర్చున్నానికి ఇబ్బంది కలిగింది. ఇలా నడుస్తావా అని కోపం వచ్చి వెంటనే ఆయన తిట్టడం ఆరంభించాడు. అప్పుడు ఆయనకి జ్ఞానబోధ చేస్తాడు ఈ జడభరతుడు. ఈరోజు అంతవరకు చదువుకోవాలి, రేపు ఆ విషయాలన్నీ చెప్తూ పైదాకా వెళ్దాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భాగవతం శ్రీ భాగవతం